నిన్న 16వ సూత్రం చాప్టర్ 2లో మొదలెట్టాము. మరోసారి చదువుతాను. This conference will now be recorded. Okay. నారద భక్తి సూత్ర బై స్వామి వెంకటేశానంద, చాప్టర్ 2, సూత్ర 16. పూజా దిష్ అనురాగ ఇతి పరాశర్యః. వ్యాస, son of Parashara, says it is attachment to worship of God and similar acts. Worship of God's images is one of the most ancient and recognized practices of devotion, particularly after the periods of Lord's incarnation as Rama, Krishna, and Venkatesha. This devotional worship of God's images is one of the most ancient and recognized దాని అర్థం ఉన్నది కదా సూత్రం. వ్యాస సూత్ర 16 మీనింగ్. వ్యాస says it is attachment to worship of God and similar acts. అంటే వర్షిప్ ఆఫ్ గాడ్ అంటే భగవంతుని పూజ, అలాంటి దానికి సరితుల్యమైనవన్నీ కూడా బంధాన్ని, అది కూడా బంధమే అని చెప్తున్నారు. Particularly after the periods of Lord's incarnation as Rama, Krishna, and Venkatesha. అంటే ముఖ్యంగా రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరుడు ఇలాగ భగవద్ అవతారాలని. This devotional practice has gained great ardency. ఈ రకమైనది ఇలాంటి డివోషనల్ ప్రాక్టీస్ అంటే భక్తిపరమైనటువంటి ఈ అలవాటు గ్రేట్ ఆర్డెన్సీవా, ARDENCY అంటే అది అబ్స్టకిల్ అయిపోతుంది, పెద్ద బంధం. The devotee who worships an image does not regard it as a piece of stone or as a doll. అది అంటే ఎవరైతే, ఏ భక్తుడైతే ఒక విగ్రహాన్ని గాని, ఒక రాతితో ఉన్న విగ్రహాన్ని పూజిస్తున్నాడంటే
ఎల్స్వేర్ చాలా దూరంలో ఎక్కడో తయారైనటువంటి ఆ విద్యుత్ శక్తి మన ఇంటికి తీసుకురావడానికి వాటిని ఛానల్స్ అంటే అవే మార్గాలని మనం వాటిని అనుకుంటున్నాం. అంటే అదే కదా చెప్తున్నారు. మరొకసారి చదువుతాను ఈ సెంటెన్స్, కొంచెం లాంగ్. హీ డజంట్ ఈవెన్ రిగార్డ్ దట్ ఇమేజ్. శారదా, అవును, మరి ఇన్కంప్లీట్ గా ఉంటుంది. పర్వాలేదు, అర్థం అవుతుంటే చాలు. అది ఏంటంటే ఆ ఇమేజ్ ని కనీసం వైర్లులా కూడా ఆయన చూడడు. అంటే వైర్ ఏంటి, ఎలక్ట్రిసిటీని మన దగ్గరికి తీసుకొచ్చే సాధకంగా మనం చూస్తున్నాం. కనీసం అతని ఇమేజ్ ని పూర్తిగా భగవంతుడిగానే భావిస్తాడు, కానీ అలాంటి ఒక కమ్యూనికేషన్ కి కావాల్సిన ఛానల్ గా కూడా చూడడు. అంటే వైర్లు లాగా అయినా పరిగణించడు. ఆ ఇమేజ్ ద్వారా భగవతత్వం మనకు అందుతోందని పరిగణించడు. కేవలంగా ఇమేజే భగవంతుడు అని కూర్చుని ఫీల్ అవుతూ ఉంటారు. అది అక్కడ చెప్పారు. To him, the image is God himself. ఆయనకి ఆ ఇమేజ్ అంటే ఆ మూర్తి, రాతితో చేసినటువంటి మూర్తి ఆయనకి పరమాత్ముడు, భగవంతుడు. ఆయనే ఉన్నట్టుగా ఫీల్ అవుతాడు. And such is his omnipresence that he has often manifested himself in such images, thus confirming the devotee's faith. చోట్ల వ్యాపించున్నాడు గనక ఆ యొక్క భక్తుడి యొక్క విశ్వాసాన్ని అనుసరించి ఆయన ఉంటాడు. అలాగనే వాళ్ళకి వాళ్ళ భావాన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాడు. There have been devotees, especially the Saiva Nayanmars, who have regarded that their only duty is to worship God in the images in the temples. నయనార్లు అని అంటున్నాం మనం, వాళ్ళు నయన్మార్లు అంటున్నారు కదా. ఏదైనా వాళ్ళు కూడా ఏంటంటే ఆ దేవాలయంలో ఉన్నటువంటి ఆ మూర్తులనే భగవంతుడిగా భావించి పూజిస్తూ ఉంటారు. They have not concerned themselves with anything else. వాళ్ళు ఇంకా దేంతో కూడా, అంటే భగవంతుడు అంటే ఇంకెక్కడా కాదు, ఆ విగ్రహంలోనే ఉన్నాడని వాళ్ళు భావిస్తారు. The world, they have felt, is his creation, capital H, and its problems his concern. అందుకని ప్రపంచం కూడా ఆ భగవంతుడి యొక్క సృష్టి, ఆ సమస్యలు కూడా ఆయనకు సంబంధించినవి అన్న భావంతో ఉంటారు వాళ్ళు. Even thus, by setting an example in renunciation and in goodness, they have been a great blessing upon mankind, and thus they have served humanity. వాళ్ళు ఇలాగ మూర్తి పూజ చేయడం అనే వాళ్ళందరికీ కూడా, అంటే మానవాళ్ళందరికీ కూడా ఆ విధంగా ఆ భక్తికి వాళ్ళు మనకి, అంటే అంత భక్తితో ఉండేవారు వాళ్ళు. అంటే ఆ భక్తికి మనందరికి వాళ్ళు ఆదర్శంగా ఉంటారు ఈ నయనార్లు అనేవాళ్ళు. అంటే వాళ్ళు అనంతమైన పరమ భక్తితో ఉండేవారు. ఆ భగవంతుడే సర్వస్వంగా, అంటే ఈ ప్రపంచం భగవంతుడై ఉన్నాడు, తన సమస్యలన్నీ కూడా భగవంతుడికి సంబంధించినవే అన్న భావంలో వాళ్ళు పూర్తి భక్తి పారవస్యంతో ఉండేవారు. Their very presence has been a solace to the mankind. వాళ్ళ లాంటి భక్తులు ఉండడం అన్నది మానవాళికి ఒక ఓదార్పు లాంటిది అయింది. అంటే అంత మహాభక్తులు భగవంతుడే సర్వస్వంగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క భక్తికి భగవంతుడు మెచ్చడం, ఇవన్నీ వాళ్ళకు ఆ కథల్లో ఉంటాయి.
అందుకని మానవాళందరికీ ఒక ఓదార్పు అయిందనమాట. భగవంతుడు భక్తితో పిలిస్తే పలుకుతాడని, భగవంతుడు అన్నవాడు ఉంటున్నాడని, మనం భక్తి వల్లే ఆయనను పొందగలమని, ఇలాంటివన్నీ. But they have not taken an active part in the affairs of the world. కానీ వాళ్ళు ప్రాపంచిక వ్యవహారాల్లో మాత్రం యాక్టివ్ పార్ట్ ఏది తీసుకోలేదు. అంటే వాళ్ళు కేవలంగా భక్తిలో మునిగి ఉండేవారు, ప్రాపంచికంగా పెద్ద పెద్ద పోస్టులు అలాంటివి నిర్వహించేవారు కాదు. The Murti Puja, idol worship, served as a great sadhana for the seeker after the truth. అది అంటే ఈ మూర్తి పూజ అన్నది చాలా మంది ఎవరైతే సీకర్స్ అంటే సాధకులకి వాళ్ళు అంటే మూర్తిలోనే ఉంది. ఇప్పుడు చెప్పాను కదా, పాకలపాటి గురువు గారు వాళ్ళందరూ ఒక రాయిని పాతడం, ఒక కర్రని పాతడం, ఇదే భగవంతుడిని ప్రార్థించండి అని అందుకని వాళ్ళందరికీ భక్తి అనేది వచ్చిందనమాట. అంటే అస్సలు భక్తి భగవంతుడు ఒకడు ఉన్నాడు అని తెలియని వాళ్ళందరికీ కూడా ఒక భక్తి అన్నది ప్రారంభమైంది ఆ అటవిక జాతుల్లో కూడా. ఇప్పటికీ వాళ్ళు మనకి ఆ కొండల్లో వాళ్ళు ఏదైనా లెక్చర్ ఇస్తే వస్తూ ఉంటారు. అంటే కొండ కోణంలో అడవిలో ఏ మూలల్లో కూడా వాళ్ళందరినీ ఉద్ధరించడానికి ఇలా చేశారు. అందుకని మూర్తి పూజ అన్నది అక్కడ వాళ్ళకి భక్తికి ఒక ఆధారం అయింది. When the Murti, image of God, is installed in the house, it God takes charge of the entire household. అది వాళ్ళ యొక్క విశ్వాసం ఏంటంటే, ఎప్పుడైతే మనం ఇంట్లో ఒక మూర్తిని ప్రతిష్టాపన చేస్తున్నామో ఆ మూర్తి అంటే వాళ్ళ ఉద్దేశంలో పరమాత్ముడే, భక్తుడి ఉద్దేశంలో మూర్తి పరమాత్ముడే, ఆయన మొత్తం ఇంటి అంతటిని చూసుకుంటాడు. ఛార్జ్ అంటే టేక్ ఛార్జ్ అంటే మొత్తం బాధ్యత అంతా తానే వహిస్తాడు అని. The head of the family becomes the servant of this God. అక్కడ ఇంటికి ఎవరైతే ముఖ్యుడో ఆయన ఆ భగవంతుడికి ఒక సేవకుడుగా ఉంటాడు. Incidentally, it would be of interest to mention here that at least in 2 states in India, the rulers regarded themselves as servants of the presiding deity of the states. అది 2 రాష్ట్రాలలో భారతదేశంలో వాళ్ళు ఏంటంటే ఈ రూలర్స్ అంటే రాజులు వాళ్ళని వాళ్ళు ఆ సర్వెంట్స్ అంటే భగవంతుడికి సేవకులుగా భావించిన వాళ్ళు ఉన్నారు. అవి 2 స్టేట్స్ ఉన్నాయి. అలాగా ఎవరో చూద్దాం. The Maharaja of Tehri Garhwal was but a representative or agent of Badri Narayan. అంటే గడ్వాల్ అంటే గడ్వాల్ అంటాం కదా, అదనమాట. అక్కడ ఆ మహారాజు బద్రీ నారాయణకి రిప్రజెంటేటివ్ గా అదే ఇక్కడది తెహరీ గర్వాల్ అన్నా వాళ్ళు హిందీలో రాని డా అలా. అయితే వాళ్ళు రిప్రజెంటేటివ్స్ అంటే ఆ భగవంతుడికి ప్రతినిధులుగా ఫీల్ అయ్యేవారు అనమాట. రాజులందరూ మేము భగవంతుడి సేవకులు, భగవంతుడు చేస్తున్న చెప్పిన పనులే మేము చేస్తాం అని భావించేవారు. బద్రీ నారాయణ గురించి చెప్పారు ఫస్ట్ ఎగ్జాంపుల్. మహారాజా ఆఫ్ టెర్హీ గర్వాల్ వాజ్ బట్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ బద్రీ నారాయణ్ అండ్ ద మహారాజ్ ఆఫ్ ట్రావెంకోర్ వాజ్ ది ఏజెంట్ ఆఫ్ లార్డ్ అనంత పద్మనాభ. తిరువనంతపురం అనుకుంటాను. అనంత పద్మనాభుడి యొక్క ఏజెంట్ గా అక్కడ ఉన్నటువంటి ప్రభువు చూసేవాడు. అంటే ఏమని భావిస్తేవాడు, ఆయన సేవకుడిని, ప్రభు ఏం చెప్తే అదే నేను చేస్తాను. అలాగే ఇంకా చాలా మంది కూడా ఉన్నారు. కానీ వాళ్ళు భగవంతుడు అందుకే ఎంతో మంది శైవులు వాళ్ళందరూ కూడా భగవంతుడు రిప్రజెంటేటివ్ గా రాజ్యం వెళ్ళి అందుకనే భక్తుల్ని బాగా ఆదరించడం అవి చేసేవారు.
వాళ్ళేమో భగవంతుడి సేవకులుగా భావించి భగవంతుడి సేవకులైన భక్తులు ఎవరినైనా వాళ్ళు ఆదరించేవారు అన్నమాట. Everything that the devotee and his family took was offered to the Lord. అది ఏదైనా సరే ఆ కుటుంబం వాళ్ళు పొందారంటే అది పరమాత్ముడికి భగవంతుడికి వాళ్ళు నివేదన చేసేవారు. అది ఆయనకి ఇచ్చేకి వాళ్ళు తీసుకునేవారు. Food was his prasad. అది భోజనం చేశారంటే ఆయన ప్రసాదం తింటున్నామన్న భావంతోనే చేస్తూ ఉండేవారు. Clothes, ornaments, etc. brought into the house were brought for him. అది అంటే ఏదైనా ఇంటికి వస్త్రాలు, నగలు ఇవన్నీ కూడా ఆయన కోసమనే తెచ్చేవారు. ఆయనకు ఆఫర్ చేసి వాళ్ళు వేసుకునేవారు. Everything was for him. They all lived for his sake to serve him. అది ఇంకా ఇది అది ఏమిటి సమస్తము ఆయన కోసమే. వాళ్ళందరూ కూడా ఆయనను సేవించడానికనే జీవించేవారు. అంటే వాళ్ళ జీవనంలో ఇంకో లక్ష్యం ఉండేది కాదు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆ పరమాత్ముని సేవించడమే మా లక్ష్యం అని జీవించేవారు. Thus, the spirit of self-surrender is generated in the devotee and his family. ఈ విధంగా ఆత్మ అర్పణ అని చేసుకోవడం అన్నది అంటే పూర్తిగా సరెండర్ అవడం అనేది ఆ డివోటీకి అంటే ఆ భక్తుడికి భక్తుడి యొక్క కుటుంబంలోని ఆ విధంగా ప్రారంభమైంది. సెల్ఫ్ సరెండర్, తను తాను సంపూర్ణ శరణాగతి. It involved the spirit of renunciation. అందులో ఏముందంటే త్యాగ భావన ఉంది. అంటే వంట వండారంటే కేవలంగా భగవంతుడి కోసం వండుతున్నారు. వాళ్ళు ఏవైనా నగలు తెచ్చారంటే భగవంతుడి కోసమే. ఈ విధంగా సమస్తం పరమాత్ముడు అనే అంతర్గత భావంతో జీవించడంలో అది ఒక త్యాగం ఉంది. అంటే తన కోసం తను జీవించట్లేదు, భగవంతుడి కోసం జీవిస్తున్నారు కనుక ఆ జీవితం అంతా త్యాగపూరితమైన జీవితం అయిపోతుంది. అది నాయనార్ల భక్తి అది అలాగే ఉండేది. Nothing was his, and he himself belonged to the God. Nothing was his, small h. అదే అదే Nothing ఏది was లేదు. his. అదే నాకు అర్థమైంది. అంటే తనదంటూ ఆయనకి ఏదీ లేదు. ఆఖరికి తను కూడా ఆయనకి చెందినవాడే, పరమాత్ముడికి చెందినవాడే, భగవంతుడికి చెందినవాడే. Next paragraph. The puja had to be performed regularly and never missed, for they would not take food without offering it to him. అది పూజ అని వాళ్ళు ఎలా చేసేవారు, ప్రతిరోజు చేస్తూ ఉండేవారు. వాళ్ళు ఆఖరికి భగవంతుడికి నివేదన చేసేకే ప్రసాదం అన్నది అంటే వాళ్ళు భోజనం అయినా చేసేవారు. అంతవరకు వాళ్ళు భోజనం చేసేవారు కాదు. అలాగే సూర్యారాధకులు అంటారు. సూర్యుడు సూర్యుడు ఉదయించని రోజు వాళ్ళు ఆహారమే తీసుకోరు. సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో ఆ రోజునే వాళ్ళ ఆహారం తింటారు. అలాగే సూర్య ఆరాధకులు అలా భక్తిగా సూర్యుడిని ఆరాధిస్తారు. ఇక్కడ వీళ్ళు భగవంతుడికి నివేదన అన్నది చెయ్యకుండా అంటే వాళ్ళ జీవితంలో కేవలంగా మొక్కుబడి కాకుండా దైవమే సర్వస్వంగా జీవిస్తారు. అన్ని దైవానికి ఇస్తున్నాను, దైవం కోసమే వండుతున్నాను, దైవానికి ఇచ్చేగా మిగిలిందే నేను తింటాను. అలాగా వస్త్రాలు దైవానికి అర్పిస్తారు, నగలు సమస్తం దైవం కోసమే. అసలు యాక్టివిటీస్ అన్ని దైవమే సర్వస్వం. అది ఆ విధంగా జీవించేవారు. Thus, the greatest enemy of the sadhaka tamas, lapse, neglect, and indifference was defeated. అంటే సాధకుడికి పెద్ద శత్రువు ఏంటంటే నెగ్లెక్ట్, అంటే నెగ్లెక్ట్ చేయడం, పట్టించుకోకుండా ఉండడం. ఇండిఫరెంట్ అంటే దాంతో సంబంధం లేకుండా ఉండడం. ఇంకా ఏంటంటే తమస్, తమస్సు, చేయదు. ల్యాప్స్ అవడం అంటే ఆ డ్యూటీల నుంచి అంటే తప్పించుకోవడం. నెగ్లెక్ట్ అండ్ ఇండిఫరెన్స్.
ఇండిఫరెన్స్ తర్వాత చదువు. ఆర్ ఈ 4 was defeated. డిఫీటెడ్. చదవనా మొత్తం సెంటెన్స్ మొత్తం చదువుతాను. Thus the greatest enemy of the sadhaka tamas, lapse, neglect and indifference was defeated. అంటే వాళ్ళ జీవిత విధానం వల్ల వాళ్ళు అక్కడ తమో గుణాన్ని రానివ్వలేదు. నెగ్లిజెన్స్ అంటే దేన్ని కూడాను అంటే పట్టించుకోకుండా ఉండే స్థితిని గాని, ఏది కూడా అంటే డ్యూటీ ఏది చేయకుండా తప్పించుకోవడం గాని ఏమీ లేకుండా వాళ్ళు వాళ్ళ జీవిత విధానంలో ఇవన్నీ ఓడిపోయాయి. అంటే వాళ్ళు ఇవన్నిటితోటి ఇవన్నీ లేకుండా జీవించారు. వాళ్ళకి ఏ రకమైన నెగ్లిజెన్స్ లేదు, ఏ రకమైనటువంటి పట్టించుకోవటం లేదు, తర్వాత ఏ డ్యూటీని చెయ్యకపోవడం ఉండదు, తమోగుణం లేదు. అలాగ వాళ్ళు ఆ భక్తులు కేవలం భగవంతుడే సర్వస్వంగా జీవించడంతో ఈ గుణాలన్నింటినీ జయించగలిగారు. ఇవన్నీ ఓడిపోయాయి వాళ్ళ దగ్గర. One should not blaspheme against prasad. Blasphemy ఎలా చదవాలో BLASPHEME. One should not blaspheme against prasad. PLASPHEME blasphemy. BLA కదా blasphemy వా? blasphemy. మళ్ళీ చదువు. One should not blaspheme against prasad. Blasphemy against blasphemy అద్భుతంగా వాడారా? You should not నది blasphemy against prasad. అంటే ఒక ప్రసాదాన్ని ఎవరు కూడా తిరస్కరించేటట్టుగా ఉండరు అనమాట. అంటే దాన్ని ఎంతో అంటే మంచి భావనతోనే తీసుకుంటారు. And one should not taste the food before it was offered to God either. అది అలాగనే వాళ్ళేమో ఆహారాన్ని భగవంతుడికి అర్పించక ముందు రుచి కూడా చూడకూడదు. If the lady of the house forgot to salt some dishes, they had to consume them without noticing it. అది ఒకవేళ control. ఆ ఇంట్లో స్త్రీ భగవంతుడికి ఏదైనా అర్పించడం మర్చిపోయేస్తే అది వాళ్ళు అసలు చూడకుండా, అంటే ఏదైతే భగవంతుడికి అర్పించలేదో దాన్ని వాళ్ళు తీసుకునేవారు కూడా కాదు. అంటే అంటే ఎంతో వాళ్ళకి రుచికరమైందైనా సరే భగవంతుడికి అర్పించడం మర్చిపోతే అది వాళ్ళు గ్రహించేవారు కాదు. సాల్ట్ గురించి ఇఫ్ ద లేడీ ఆఫ్ ద హౌస్ ఫర్గాట్ టు సాల్ట్ సమ్ డిషెస్. సాల్టా అనుకున్నాను. అంటే అంటే అర్థమైంది. అంటే నాకు సర్వ్ అని వినబడింది. అంటే ఒకవేళ ఆ ఇంట్లో ఉన్న స్త్రీ ఎందులోనైనా ఉప్పు వేయకపోయినా అది వాళ్ళు అలాగనే తినేవారు. అంటే భగవంతుడికి అర్పించుకుంది ఎలాగ అర్పించారో అలాగే తినేవారు. సెల్ఫ్ కంట్రోల్ అట్ ఎవ్రీ టర్న్. అది అంటే ఈ రకంగా ప్రతి ప్లేస్ లో ఈ సమర్పణ భక్తిలో అంతటా సెల్ఫ్ కంట్రోల్ అనేది ఎక్సర్సైజ్ చేయబడింది. అంటే ఆత్మనిగ్రహం. అది ఉప్పు ఉన్నా లేకపోయినా తినడం, బాగున్నా లేకపోయినా జీవించడం, కష్టం ఉన్నా ఏదైనా సులువుగా తీసుకుని, అలాగే ఇప్పుడు సాధకులు ఎక్కువగా కిందనే పడుకుంటారు ఎంత చలిలో కూడా. అంటే అలాగ వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ కూడా ప్రాక్టీస్ అవుతుంది. The masses have an imitating mind. Next paragraph ఇది. The masses have an imitating mind. మామూలు జనావళికి ఏంటంటే ఆ భక్తులు చేసినట్టుగా వీళ్ళు దాన్ని ఇమిటేట్ చేస్తారు. ఇమిటేట్ అంటే వాళ్ళలాగే మనం కూడా ఉంటాం. ఆ భక్తి లోపల ఉన్నా లేకపోయినా వాళ్ళు చేసిన యాక్టివిటీస్ ని ఇమిటేట్ చేస్తూ ఉంటారు. As they can see only the external actions of these great saints, ఎందుకంటే they imitate them. ఒకసారి ఇక్కడ వాళ్ళు కేవలంగా అంటే మంచి భక్తులు చేసినటువంటి బాహ్య పనులనే చూస్తూ ఉంటారు. అందుకని వాళ్ళు ఏంటంటే ఆ బాహ్య పనులనే వీళ్ళు ఇమిటేట్ చేస్తారు. అంటే అతను
the spirit gets lost and దానివల్ల the lifeless form remains. ఏమిటి ద లైఫ్ వెబ్? Lifeless form. ఓకే. అయితే ఏంటంటే అలా చేయడం వల్ల కేవలంగా ఏ రకమైనటువంటి స్పిరిట్ తో వాళ్ళు దాన్ని ఆరాధించారు అన్నది పోయింది. అంటే ఎంత ప్రేమతో పరమాత్ముడు అంటే సర్వస్వంతో జ్ఞానగా జీవించినటువంటి ఆ స్థితిని వాళ్ళు కోల్పోయి కేవలంగా ప్రాణం లేని ఒక విషయమే, అంటే ఈ మొత్తం సాంప్రదాయంలో ప్రాణం లేనట్టుగా తయారైంది. అంటే కేవలంగా యాక్టివిటీసే మిగిలాయి కానీ ఆ లోపల ఉన్న పారవస్య భక్తి మాత్రం ఇప్పుడు లేకుండా విగ్రహాలు పెడతారు, నైవేద్యం పెడతాము, అన్ని వాళ్ళు చేస్తున్నవన్నీ చేస్తున్నారు, కానీ ఆ పారవస్య భక్తి మాత్రం లేదు. The devotee develops attachment to the image of God. అందుకని మనకి ఎలాగవుతుందంటే అక్కడ మనకి ఆ ఇమేజ్ ఆఫ్ గాడ్, భగవంతుడి యొక్క ఇమేజ్ అంటే ఒక ఊహాత్మక చిత్రానికి మనకేమో కర్తవ్యం, ఇది చెయ్యాలి అది చెయ్యాలి. ఎవరికి అంటే ఊహాత్మకంగా మనం ఊహించుకునే ఇమేజ్ కే, ఆ చిత్రానికే సమస్తం ఇస్తాం, మానసిక చిత్రానికి. ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి, భోజనం పెట్టాలి, అన్నం పెట్టే వస్తువులు ఇవ్వాలి, ఏం కొన్నా అక్కడ పెట్టాలి, అలా ఒక యాక్టివిటీగానే తయారైపోయింది అది. Instead of saying that he himself is his property, he regards the image as his property. అది నాయనార్లు వాళ్ళందరూ ఎలా ఉండేవారంటే, నేను కూడా నీ సొత్తే, నువ్వు నన్ను ఎలాగ వాడుకుంటే అలా వాడుకో అని సర్వసమర్పణతో ఉంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ భక్తులు ఎలాగ తయారయ్యారు, వాళ్ళని అనుసరించే వాళ్ళు ఆ భగవంతుడు కూడా వాళ్ళ సొత్తే అన్నట్టు తయారైపోయారు. అంటే వాళ్ళ ఇంట్లో పెట్టుకున్న ఆ భగవంతుడు వాళ్ళ సొత్తు, అంటే పెట్టుకున్నదే కాదు, ఆయన తను ఏం చెప్తే వాళ్ళకే పరిమితుడు అన్నట్టుగా తయారైపోయారు. He values gold more than the divinity in it. అది అంటే ఈ భక్తుడు ఎక్కువగా ఆ గోల్డ్ తో ఒక విగ్రహం చేయబడితే ఆ గోల్డ్ కే ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తున్నాడు, కానీ అందులో ఉన్నటువంటి దైవత్వానికి విలువనివ్వటం లేదు. He is worried when a small ornament he had adorned the image with is lost. ఒకవేళ ఆయనకి అలంకరించినటువంటి ఏదైనా ఒక చిన్న నగ పోయిందో ఆయన చాలా గాభరా పడిపోతూ ఉంటాడు. ఎందుకంటే చిన్న నగకి ఇచ్చిన ప్రాముఖ్యత భగవంతుడికి ఇవ్వటం లేదు. అందుకని ఆ చిన్న ఒక అంటే 1/2 గ్రాము బంగారం పోయినా సరే ఆయన చాలా బాధపడిపోతూ ఉంటాడు, ఈగి అంత బంగారం పోయిందని. కానీ ఆ పరమాత్ముడు మన వాడా కాదా, నా సొత్తై ఉన్నాడు అన్ని అనే భావన అక్కడ లేదు. అంటే పరమాత్ముడు వశం చేసుకోకపోవడం వల్ల, భగవంతుడు అర్థం చేసుకోకపోవడం వల్ల, ఆయనే సర్వ శక్తిమంతుడు, ఆయన మనం వశం అయితే చాలు కదా అనే తృప్తి లేకుండా భౌతికమైనటువంటి పదార్థాలకు ఎక్కువ వేటిస్తారన్నమాట. The spiritual value of the image is lost. ఆ విధంగా ఆధ్యాత్మికంగా మనం అంటే ఒకసారి ఆపు పర్వాలేదు. ఒకసారి నాయనార్లు ఎలా చూసేవారు, ఆ విగ్రహమే పరమాత్ముడు అన్న భావంతో చూసేవారు. రాను వీళ్ళు వాళ్ళని అనుసరించే వాళ్ళలో ఆ పరమాత్మ తత్వాన్ని వదిలేశారు, విగ్రహాన్నే పట్టుకున్నారు. అది జరుగుతోంది. The material value retained. అంటే కేవలంగాను అక్కడ పదార్థానికే విలువ ఉంది, కానీ ఆ భగవత్ తత్వానికి విలువ పోయింది. With all the concomitant evils of attachment, jealousy, pride, etc. అదిగా స్పెల్లింగ్ చదువుతాను. CONCOMITANT concomitant. Okay, concomitant. With all the concomitant evils of attachment, okay, jealousy, pride, etc.
అది అంటే ఏంటి, దాంతో బంధం పెట్టుకోవడం, ఆ అసూయతో ఉండడం, అహంకారంగా ఉండడం, మేమే బాగా పూజలు చేసేసాం అని ఇలాగా ఇవే ఫైనల్ గా దాంతో వచ్చినటువంటి ఈవిల్సే మనకి మిగిలాయి. అంటే ఎప్పుడైతే రియల్ భక్తి లేదో అప్పుడు ఏముంటుంది, ఇవే మిగులుతాయి. అక్కడ మెటీరియలిస్టిక్ మైండే ఉంటుంది. మ్యాటర్ కి ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు కానీ అందులో ఉన్న స్పిరిట్ కి ప్రాముఖ్యం ఇవ్వట్లేదు. భగవత్ తత్వం అన్న దానికి ప్రాముఖ్యం ఇవ్వరు, మ్యాటర్ నే ప్రాముఖ్యం ఇస్తారు. ఇప్పుడు వెండి తోటి విగ్రహం చేసామంటే అది ఎన్ని గ్రాములు ఎన్ని తులాల వెండి అని దానికి విలువనే ఇస్తున్నాం, కానీ ఆ విగ్రహంలో ఉన్న భగవత్ తత్వానికి నాయనార్లు ఇచ్చినట్టుగా వాళ్ళు విలువ ఇవ్వరు. హలో హలో చదవడం మొదలెట్టు. అదే ఆ పారాగ్రాఫ్ అయిపోయింది కదా, నేను చదువుతాను. నెక్స్ట్ పారాగ్రాఫ్. The wise sages endeavored to divert man's mind away from this degradation. చూడండి, ఇప్పుడు కొన్నాళ్ళు ఒక రకమైనటువంటి ధర్మాన్ని అనుసరించాక భ్రష్టు పడుతుంది అంటే ఇదే ఉదాహరణ. అంటే మొట్టమొదటి బాగానే ఉంటుంది, అది తిరిగి అలా రాను 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 అవి భ్రష్టు పడతాయి. అలాగే ఆ గురువు గారు ఉన్నప్పుడు అదంతా బాగుంటుంది. గురువు వెళ్ళిపోయిన తర్వాత అన్ని విషయాలు భ్రష్టు పట్టేస్తాయి. గురువు చెప్పేది ఒకటి, వీళ్ళు చేసేది ఒకటి. అలాగా ఒక సాంప్రదాయం గాని ఒక మతం గాని అలా ఆచరణాత్మకంగా కొంత సమయం అయిపోయాక భ్రష్టు పట్టేస్తాయి. అందుకని అప్పుడు మహాత్ములు అన్న వాళ్ళు వచ్చి వాళ్ళు ఎందుకు ఏమిటి చేస్తున్నారు, వాళ్ళ లక్ష్యం ఏమిటి, వాళ్ళ జీవిత పరమార్థం ఏమిటి మళ్ళీ వాళ్ళకి చెప్పడానికి భగవంతుడు మహాత్ముల్ని అలా జన్మింప చేస్తూ ఉంటాడు. ఇప్పుడు అసలు సాంప్రదాయం భ్రష్టు పట్టేసింది అంటే తల్లిదండ్రులకు తెలియదు, పిల్లలకి తెలియదు, ఆ పిల్లలకి తెలియదు. అక్కడ విగ్రహం పెట్టి ఇక్కడ పూజ చేయి, నువ్వు ఏం చేస్తే దానికి అర్పించేస్తూ ఉండు అని అలా చెప్పడంతో అదంతా మెకానికల్ గా అయిపోయింది. అందుకని అసలు భక్తి అనేది లేదు, ఇక్కడ భగవత్ తత్వం అనేది పోయింది. అలాంటి మెటీరియలిస్టిక్ స్టేజ్ వచ్చేసింది. అటువంటి సమయంలో మహాత్ములు ఎవరో అక్కడ వచ్చి అసలైనటువంటి లక్ష్యం ఏమిటి అనే దాన్ని చెప్తూ ఉంటారన్నమాట, వాళ్ళని జాగరూకం చేయడానికి. ఓకే, So they proclaimed that Manasik Puja, mental worship, was superior to external puja. అందుకని అప్పుడు మహాత్ములు వచ్చి ఏం చెప్పారంటే, నువ్వు మనస్సుతో చేసినటువంటి పూజ బాహ్యంగా నువ్వు చేసిన పూజ కంటే చాలా ఉన్నతమైంది అని వీళ్ళకి చెప్పారు. They exhorted the devotee to construct a huge temple within the heart. వాళ్ళు ఏం చెప్పారు, మహాత్ములు అంటే సెయింట్స్, మహర్షులందరూ ఆ సమయంలో ఉద్భవించిన వాళ్ళు ఏం చెప్పేవారంటే, నీ హృదయంలోనే ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించుకో, అందులో భగవంతుని పెట్టుకో, నువ్వు మనస్సుతో పూజ చెయ్యి అని అవి వాళ్ళు నేర్పారు. To install a golden image of the Lord there, and then to offer him all the elaborate puja he could. ఇప్పుడు నువ్వు మనస్సులోనే ఒక మంచి బంగారంతో చేసిన విగ్రహాన్ని స్థాపించు ఆ మందిరంలో, మనస్సులో కట్టుకున్న మందిరంలో బంగారంతో, ఎందుకు ఇంక ఇతర లోహాలు ఎందుకు, మనస్సుతో బంగారంతో కట్టుకున్న విగ్రహాన్ని అక్కడ నువ్వు ప్రతిష్టాపన చేయి, దానికి నువ్వు అన్ని రకాల పూజలు చేయి, అంటే మానసికంగా, బాహ్య పూజలు కాదు అని వాళ్ళు చెప్పారన్నమాట. This gave the real devotee unlimited freedom. దాంతో ఏంటంటే నిజమైనటువంటి భక్తుడికి అనంతమైనటువంటి స్వేచ్ఛ వచ్చింది. అంటే ఎలాగా, భక్తుడు ఒకవేళ పేదరికంగా ఉన్నాడు, ఆయనకి ఏంటి పువ్వులే ఆఫర్ చేయలేని పరిస్థితిలో ఉన్న భక్తుడు ఉంటాడు, ఇంకో రకమైన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా అనంతమైనటువంటి స్వేచ్ఛ వచ్చింది. నా హృదయంలోనే నేను భగవంతుడిని అర్చించుకోవచ్చు కదా, అది అన్లిమిటెడ్ ఫ్రీడమ్ వచ్చేసింది. అంటే అపరిమితమైనటువంటి స్వేచ్ఛ వచ్చిందనమాట. Unfettered by financial and other limitations. అది అంటే అంతకు ముందు ఫైనాన్షియల్ లిమిటేషన్స్ అంటే వాళ్ళకి డబ్బు లేదని, మరో రకమైన లిమిటేషన్స్ ఇంకేమన్నా చాలా రకాలు కదా, అలాంటి లిమిటేషన్స్ అన్నిటినీ అవి వాళ్ళని బంధించలేదు. అంతకు ముందు అయ్యో నా దగ్గర డబ్బు లేదు కదా, నేను ఎలాగా ఇవన్నీ
భగవంతుడికి అంటే బట్టలు ఎలా కొని పెడతాను, తిండిని ఎలా తెస్తాను అనేవన్నీ బంధించేది. ఇప్పుడు ఏంటంటే అవి బంధించటం లేదు, మనస్సులోనే భగవంతుడి విగ్రహం ఉంది కనుక మనస్సుతోటి పూజలు చేస్తున్నారు కనుక బాహ్య వస్తువులు అవసరం లేదని అప్పుడు అందరూ ఎంతో ఆనందపడ్డారనమాట. ఎందుకు, ఎంత దరిద్రులైనా హృదయంలో భక్తితో భగవంతుడిని ప్రార్థన చేయగలిగారు. For instance, we have the interesting story of Bhima's worship. మన దగ్గర ఉదాహరణగా భీముడి యొక్క పూజా విధానం చాలా ఆసక్తికరంగా ఉండేది ఉన్నాయి అని చెప్తున్నారు. Arjuna was proud that he was the greatest devotee of the Lord. అర్జున ఏమనుకునేవాడంటే, అర్జునుడు నేనే కదా భగవంతుడికి ఎంతో భక్తుణ్ణి అని ఆయన ఒక రకంగా గర్వంగా ఉండేవాడు. అంటే ఇది ఒకటి ఉంటుంది కదా చాలా మందికి, నేను చాలా గొప్ప భక్తుణ్ణి అనే గర్వం ఉండేది. To quell this pride, Lord Krishna took him to the kingdom of God one day. What? To quell this pride, Lord Krishna took him to the kingdom of God one day. అంటే ఆయన ఈ గర్వం అణచడానికి ఒక రోజు కింగ్డమ్ ఆఫ్ గాడ్ భగవత్ సామ్రాజ్యంలోకి ఆయన తీసుకెళ్తారు. Where they found an army of servants carrying away from the altar cartloads of flowers. అక్కడ వాళ్ళు ఏం చూస్తారంటే చాలా అంటే ఎక్కువ పువ్వుల్ని ఎంతో మంది సైన్యం తీసుకెళ్తూ ఉంటారు, అంటే బళ్ళతోటి. ఆ దృశ్యం వాళ్ళకి కనిపిస్తుంది. When questioned by Arjuna, they revealed that they were flowers offered to the Lord in worship by Bhima, who did Manasik Puja. ఇప్పుడు అర్జునుడు ఇవేమిటి ఇంతమంది ఇలాగే ఈ బళ్ళతో తీసుకెళ్తున్నారు ఈ పువ్వుల్ని అంటే, అప్పుడు సమాధానం ఏం చెప్తారంటే, భీముడి యొక్క మానసిక పూజతో చేసిన పుష్పాలు ఇవి. ఆ పుష్పాలను వీళ్ళు బళ్ళతో ఇంతమంది సేవకులు ఒకటి కాదు చాలా మంది బళ్ళతో తీసుకెళ్తున్నారు అని అర్జునుడికి చెప్తాడు. In Manasik Puja, the devotee can offer a forest of flowers, a cartload of sweetmeats, an ocean of... ఒకసారి భక్తుడు మానసిక పూజతో తెంపుకుంటాం అనుకోండి, ఓ చిన్న గిన్నెలు వస్తాయి. మానసికంగా అయితే ఎంత ప్రకృతిలో ఉన్న సమస్తమైనటువంటి పుష్పాలని భగవంతుడికి మనం ఆఫర్ చేయొచ్చు. అందమైనవి, మంచి సువాసన కలిగినవి అన్ని మనం ఇచ్చేయచ్చు మానసికంగా. అందుకని ఆ మానసిక పూజతో చేసిన ఆయన దగ్గరికి వెళ్ళిపోయి, అది భీముడు మానసిక పూజతో చేసిన పుష్పాలు ఇవన్నీ. ఇంతమంది మనుషులు ఆ పుష్పాలను బళ్ళతో తీసుకెళ్తున్నారు, చేతులతో కూడా కాదు. అన్ని పుష్పాలు అర్పించేసేట భీముడు. A forest of flowers, a cartload of sweetmeats, an ocean of milk, and tons of camphor. చూసారా, సముద్రం అంత పాలు అర్పించేట. అలాగే క్యాంఫర్ అంటే ఏంటంటే కర్పూరం, టన్నుల కొలది కర్పూరాన్ని అర్పించాడు. చూడండి, మనస్సుతోటే ఆయన భావప్రియుడు. మనస్సుతో అర్పించేవానికి వెళ్ళిపోయాయి, అంటే టన్నులతో వెళ్ళిపోయింది ఆయన అర్పించినటువంటి ఆ క్యాంఫర్ అంటే కర్పూరం. అలాగే బళ్ళతో పువ్వులు మానసికంగా అర్పించిన ఆయనకు వెళ్తాయి తప్పకుండా అని అది మనకి నిదర్శనం. అంటే మనస్సుతో చేసేదే పూజ అనే పాయింట్ ఇక్కడ మనకి బాగా అర్థమవుతుంది. అంటే అర్జునుడికి చూపించడానికి తీసుకెళ్ళాడు ఆయన. ఈ పారాగ్రాఫ్ అయింది, ఇంకా నెక్స్ట్ పారాగ్రాఫ్. ఈవెన్ దిస్ నాట్ అప్లై టు ఆల్, ఎక్స్క్లమేషన్ మార్క్ ఉన్నది. ఈవెన్ దిస్ కుడ్ నాట్ అప్లై టు ఆల్. ఇది అందరికీ కూడా అప్లై అవ్వదు. If the devotee had not
the proper bhav, feeling, the manasik puja will not be effective. అది ఎప్పుడైతే భక్తుడికి ఆ నిజమైనటువంటి భావం లేదో కేవలంగా ఆలోచనతో అర్పిస్తే జరగదు. భావంతోనే అర్పించాలి. అలాంటి భావమే లేనప్పుడు ఈ మానసిక పూజ ఫలించదు. అంటే పూర్తి భక్తి భావంతో అర్పిస్తేనే మానసికంగా అది అక్కడ వెళ్తుంది. కేవలంగా తీసుకో అని ఆలోచనతో అంటే మనస్సుతో చేస్తే వెళ్ళదు. మనస్సుకు అతీతమైన స్థితితో భావబలంతో భగవంతుడు వింటాడు. Either he will be building castles in the air or sleeping. ఆ మామూలుగా ఉన్నవాడు ఏం చేస్తూ ఉంటాడు? తను ఆ గాలిలో పేక మేడలు కడుతూ ఉంటాడు లేదా పడుకుంటాడు. The external puja had its rigor and discipline. బాహ్యమైనటువంటి పూజకి దాని యొక్క క్రమశిక్షణ, దాని యొక్క బలము ఉంటాయి. This was given up but had not been substituted with a proper and effective sadhana. పూజలన్నీ వదిలేస్తారు కానీ ఏ సాధన చేయరు అనుకోండి, లాభం ఏంటి అంటే అర్థం ఏంటంటే కేవలంగా భక్తితో ఉన్న పూజలు కూడా చేయడం మానేసి ఏ సాధన చేయకపోతే మరి వాళ్ళ గతి ఏమిటి? జీవితంలో ఎటు వెళ్లకుండా మెటీరియలిస్టిక్ గా జీవిస్తారు. అలా అని చెప్పి బాహ్యంగా ఉన్న ఇమేజే దైవం అనుకుని మెటీరియల్ మైండ్ తో జీవించడము నిజం మంచిది కాదు. Shankaracharya stepped in at this juncture. అలాంటి సమయంలో శంకరాచార్యులు ఉద్భవించారు. He introduced the Parapuja. ఆయన పరపూజ అన్నది మనకి అందించారు. The entire life of the aspirant devotee is spiritualized. అంటే మొత్తం ఆ భక్తుడి యొక్క జీవితం అంతటిని ఆధ్యాత్మికంగా చేస్తున్నారు. అంటే ఆయన మొత్తం జీవితమే భగవద్ అంకితంగా అలాగా అది పరపూజగా చెప్తున్నారు. Idleness is not encouraged. బద్ధకం మాత్రం ఎప్పుడు కూడా ప్రోత్సహించబడలేదు. The seeker is asked, సాధకుడు ఎప్పుడు కూడా యాక్టివ్ గా డైనమిక్ గా ఉండాలి. అలా డల్ అండ్ మోరోజ్ గా ఉండకూడదు. అంటే ఆయన ఎప్పుడు కూడా చాలా చురుకుగా ఉండాలి కానీ తమో గుణంతో అలాంటి వాటితో ఉండకూడదు. లక్ష్మి, నేను చిన్న క్వశ్చన్ మనసులో వస్తున్నది. అంటే ఈ పూజ రెండు ప్రకాలుగా ఎక్స్టర్నల్ గా ఇంటర్నల్ గా రెండు చేయడం అవసరం అని చెప్తున్నారా? కాదు. ఇప్పుడు ఏంటంటే చెప్తున్నారు, ఒకవేళ ఎక్స్టర్నల్ అదే కదా మొదటి నాయనార్లు వాళ్ళు ఏంటంటే అలాంటి భావనలో ఉన్నప్పుడు, ఇప్పుడు మనకి అలా చెప్పట్లేదు, వాళ్ళు చేసేవారు అలాగా. అలా చేస్తే ఓకే. భక్తితో పూర్తిగా పరవశమైపోయిన వాళ్ళు భగవంతుడికి జీవితం అంకితం చేసుకుని జీవించారు. అయితే తర్వాత వాళ్ళు ఏంటంటే ఆ వాళ్ళ లోపల ఉన్నది తెలియకుండా బయట వాళ్ళు చేసిన పనులే వీళ్ళు చేశారు. వాళ్ళు ఎంతో భక్తులుగా పేరు పడ్డారు, భగవంతుడు వాళ్ళకి ప్రత్యక్షమయ్యాడు. ఆ తర్వాత వాళ్ళు భగవంతుడే సర్వస్వంగా ఆ ఆనందంతో జీవించారు. మనం అలా జీవిద్దామని వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఆ యాక్టివిటీస్ నే పట్టుకున్నారు. అయితే నువ్వు అన్నట్టుగా ఆ లోపల భావం ఉన్నది అంటే అది ముఖ్యం, అది అవుతుంది. ఈ భావమే లేకుండా ఆ మెటీరియలే మెయిన్ అన్నప్పుడు ఆ పూజకి సార్థకత ఏముంది? అర్జునుడికి పాఠం మనందరికీ పాఠమే. భక్తి ఉన్నది గనక భీముడు చేసిన పూజ యొక్క ఆ పువ్వులన్నీ అక్కడికి వెళ్ళాయి. అంటే భగవంతుడు భావప్రియుడు. భావంతో మనం పూర్తి ప్రేమ భావంతో ఇస్తే ఆయన ఆనందపడతారు. ఏ వ్యక్తి అయినా మానవులలో ఉన్న జీవాత్మ కూడా భక్తికే ఆనందపడుతోంది. భక్తి లేని పూజ ఎందుకు? అసలు అది భక్తి అంటే కేవలంగా అది చెప్పారు కదా ఇందాకల నుంచి మనకి మొదటి నుంచి నారద భక్తి సూత్రాల్లో
ఆ భగవంతుడే సర్వస్వం, భగవంతుడి పట్ల ఆ ప్రేమనే భక్తి. ఆ భక్తి, ఆ ప్రేమ లేకుండా మరి కేవలంగా విగ్రహానికి చేస్తే, అలాంటి భావంతో చేస్తే అది పూజ ఎలాగవుతుంది? అది వెళ్ళదు కూడా. సాధారణ మానవుడు చేయగలడా కంప్లీట్ గా మానసిక పూజ? ఎందుకు చేయలేడు? సాధారణ మానవుడు అంటూ ఎవరున్నారు మన దృష్టిలో గాని? ఏమీ పనికిరానటువంటి వాడు ఆ అంటే తిక్కనో ఎవడో తిమ్మన, ఆయన ఎంతో సాధారణ మానవుడు అయ్యుండి ఎంత చక్కగా చేశాడు. అంటే ఆ హృదయంలో ఆరాధనా భావానికి విద్య అక్కర్లేదు, ఏ రకమైనటువంటిది అక్కర్లేదు. భగవద్ ఆరాధన అన్నది అవిద్య ఉన్నవాళ్లే చాలా మంది. ఇప్పుడు మాత అమృతానందమయ్యి 4వ క్లాస్ చదివారు, పోనీ జ్ఞానుల మధ్యలో ఉన్నారా అంటే జాలారి వాళ్ళ పిల్ల. మరి అంత దైవతత్వం వాడికి ఎలా వచ్చింది అంటే అన్కండిషనల్ అన్నమాట. అది సాధారణులు అంటే మనం ఎవరిని సాధారణులు అంటున్నాం? మన మనస్సులో వాళ్ళు సాధారణులు, మనమే సాధారణం నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే అంత పరవశ భక్తి లేని మనమే సాధారణ మానవులు. ఆ పరవశ భక్తి ఉన్నవాడు అందరూ గొప్పవాళ్లే. మనం ఏం చేస్తాం? ఆ 5 అరగంట ఎంతసేపు పూజ చేసి మిగతా 23.5 గంటలు నీకు నాకు సంబంధం లేదని జీవిస్తాం. అది కాదు కదా. కరెక్ట్. సరే, ఈ యాక్టివిటీస్ అన్ని ఆయనవే, ఆయన తోటే చేయబడుతున్నాయి, ఆయన శక్తితోటే, ఆయన కోసమే చేయబడుతున్నాయన్న భావన అసలైన భక్తి. అడ్రెసింగ్ లార్డ్ శివ, హీ సేస్ అంటే శంకరాచార్యుడు ఒక సంస్కృత శ్లోకం ఉన్నది. అడ్రెసింగ్ లార్డ్ శివ హీ సేస్, ఆత్మత్వం గిరిజా మతిః సహచర్యః ప్రాణః శరీరం గృహం. అంటే ఆ భగవంతుడికి శరీరమే గృహం, తర్వాత ఆత్మత్వం గిరిజ, తర్వాత ఆత్మత్వం గిరిజా మతిః సహచరః ప్రాణః శరీరం గృహం. ఇంకా 3 లైన్లు ఉన్నాయి దీంట్లో, చదివిదా? పూజా తే విషయోపభోగార్చన నిద్ర సమాధి స్థితి. అంటే విషయ భోగాలని మనం ప్రయత్నం, అంటే విషయాలు అనుభవించినవన్నీ ఆయన పూజ. అంటే చూసావా, మొత్తం డే అంతా ఆయన యాక్టివిటీస్ తోటి ఉండిపోయింది. ఆత్మత్వం గిరిజ అంటే ఆత్మత్వమే ఆయన. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం మొత్తం యాక్టివిటీస్, మనం చేస్తున్న పనులన్నీ కూడా ఆ భగవన్మయమే, నాయనార్లు చేసినట్టుగా. అది పూజ. అంటే అదే నేను మొన్న మాట్లాడినప్పుడు, మనం చేసే యాక్టివిటీస్ అన్ని అంటే ఆయన అందరిలో ఉన్నాడు, అన్నిటిలో ఉన్నాడు. ఒక కుక్కకి భోజనం పెట్టినా, ఓ మనిషికి పెట్టినా, ఓ పిల్లికి పెట్టినా, లేకపోతే ఎవరికి ఏమి ఇచ్చినా, ఏమి పుచ్చుకున్నా ఆయన నుంచి. అందుకే నిజమైనటువంటి జ్ఞానికి ఇవ్వడానికి పుచ్చుకోవడానికి తేడా ఉండదు. ఆయన ఇవ్వడం ఎంతో ఆయన పుచ్చుకోవడం అలాగే ఉంటుంది. ఆ ప్రేమతోటే అన్ని చేస్తాడు. అంటే ఇదంతా భగవంతుడి నుంచే వస్తుందని తీసుకుంటాడు. ఇచ్చి ఎవరైనా పుచ్చుకున్నప్పుడు, ఎవరి నుంచైనా ఎవరికైనా ఇచ్చినప్పుడు ఆయనకే ఇస్తున్నాను అనుకుంటాడు. ఆయనకే ఈ భోజనం పెడుతున్నాను, ఆయనకే ఎన్ని రూపాల్లో ఉంటాడో ఆయనకే ఇదంతా ఇస్తున్నా. అదంతా మరి పెద్ద పూజ కాదా? జీవితం అంతా పూజే. ఏ పని చేస్తున్నా, ఉద్యోగం చేస్తున్నా, మరో పని చేస్తున్నా, అది భగవదర్పితమే అన్న భావంతో చేస్తే అది ఎంత పెద్ద పూజ అయిపోయింది. అప్పుడు సాధకుడు ఎంత గొప్ప స్థితికి వెళ్ళిపోతాడు. సంచార పాదయో ప్రదక్షిణ విధి. అంటే పాదాలతో ఇటు అటు ఆయన సంచారం చేస్తే అదే భగవంతుడి ప్రదక్షిణ. అంటే ఒక కోవిల్లో 4 చోట్ల తిరుగుతేనే ప్రదక్షిణ కాదు. ఎందుకంటే పరమాత్ముడు అంతటా ఉన్నాడు. తాను సంచారమే ప్రదక్షిణ, భగవంతుడి ప్రదక్షిణ. విధి స్తోత్రాన్ని సర్వాగిరో అని రాస్తుంది. అది తను చేసేటటువంటి విధి అంతా కూడా స్తోత్రాలు. అంటే తన కర్తవ్యాలన్నీ స్తోత్రాలుగా ఆయనకి ఉన్నప్పుడు మొత్తం సమస్త పనులు పరమాత్మను ఉద్దేశించే ఎందుకు చేయకూడదు మనం?
ఆ 10 నిమిషాలు 4 స్తోత్రాలు చదివేసి అదే పూజ అంటే ఎలాగా? మరి మిగతా సమయంలో ఆయనకు సంబంధం లేదనుకోవడం అది నాస్తికత్వం కాదా? పూజ చేసిన వాడు నేను నాస్తికుడిని అంటాడు, వాడే నిజమైన నాస్తికుడు. ఆ 23.5 గంటలు భగవంతుడితో సంబంధం లేకుండా జీవిస్తే అది నాస్తికత్వం కాదా? అసలైన నాస్తికుడు ఎప్పుడు భగవంతుడి కోసం ఆలోచిస్తూ ఉంటాడు. ఈ ఆస్తికులు అనే ఈ నాస్తికులే భగవతత్వాన్ని పట్టించుకోవట్లేదు. యద్ యద్ కర్మ కరోమి తద్ తద్ అఖిలం సంభో తవారాధనం. అది యద్ కర్మ కరోమి, ఏ ఏ కర్మలు మీరు చేస్తూ ఉంటారో అటువంటి తత్తత్ కర్మ అంటే తత్తత్ కర్మ తద్ అఖిలం సంభో సర్వా తవారాధనం. అది నేను ఏ ఏ పనులన్నీ చేస్తున్నానో ఓ శంభో, ఓ శివుడా, అవన్నీ నీకే నేను సమారాధన చేస్తున్నాను, అవన్నీ నీవే. అంటే ఏ పనులు ఆయన భోగంగా ఏదైనా భోగించినా, లగ్జూరియస్ గా ఉన్నా, దుఃఖంలో ఉన్నా, ఆనందంగా ఉన్నా, ఏ కర్తవ్య కర్మలు చేస్తున్నా సమస్తము నీకేనయ్యా, నీకోసమే చేస్తున్నారు, నీవే ఈ పనులన్నీ అనే భావంతో చేయడం కంటే అఖండ భక్తి ఇంకేముంటుంది? అదే ఇంగ్లీష్ లో కూడా అదే రాశారు, నువ్వు చెప్పినవే రాశారు. అది మరి చదవను, నెక్స్ట్ ఇంకోటి చదువుతా. చదివి మరి ఎక్స్ప్లెయిన్ చేయండి. అంటే నువ్వు చెప్పిందే ఉంది కదా. యు ఆర్ ద సెల్ఫ్, యు ఆర్ ద సెల్ఫ్, ద మైండ్ ఈస్ పార్వతి, ప్రాణాస్ ఆర్ దై companions, మై బాడీ ఈస్ యోర్ హౌస్, all my sense enjoyments are thy worship, sleep is the state of samadhi, walking is perambulating around you, all my speech is thy praise, O Lord, whatever work I do is all thy worship only. అని అంటే ఇప్పుడు ఎందుకు మనం పూజల్ని నిరసిస్తున్నామంటే వాళ్ళు చెప్పినట్టుగా నయనార్ల పూజలను ఎవరు నిరసించలేదు. పరమాత్ముడే సర్వస్వం అన్న భావంలో జీవితం అంతా అర్పించుకున్న నయనారులాగా ఉంటే అది నిరసనే లేదు. మనం కేవలం ఒక యాక్టివిటీగా చేసేసి మిగతా సమయం అంతా ఆ పరమాత్ముడితో సంబంధం లేకుండా జీవించే జీవితం నాస్తికత్వానికే దారితీస్తుంది. అది ఆస్తికత్వం కాదది. అలాగా పరమ కఠినులుగా భగవంతుడి లక్షణాలకి విరోధి లక్షణాలతో స్వార్థపరులుగా అసూయ ద్వేషాలతో జీవిస్తున్నాం. ఇది మాత్రం పూజ కాదు. అందుకోసమే అది రాను రాను ఆ ఆచారం అలా అయిపోవడంతో ఇప్పుడున్న మనం చేసే పూజలన్నీ అలా ఉన్నాయి. అక్కడ విగ్రహం పెట్టడం, 4 పువ్వులతో డెకరేట్ చేయడం, అక్కడ ఒక 1/4 గంట 1/2 గంట కొన్ని మాక్సిమం 3/4 గంట కూర్చుని స్తోత్రాలు ఏదో అదే అష్టోత్తరాలు సహస్రాలు వర్ణించేసి ఆ తర్వాత అయిపోయింది నా పని, ఇంకా అయిపోయింది, నేను ఫ్రీ అయిపోయింది. ఏమిటి ఫ్రీ అయిపోయాము? ప్రాపంచిక విలాసాలకి, ప్రాపంచిక పరమైన జీవితానికి నేను రెడీ అయిపోయాను. అదా మన జీవితం, అదా భగవంతుడి భక్తి. అందుకనే ఈ పూజలను ఇప్పుడు నిరసించడానికి కారణం. Similarly, addressing Devi, he says, Shankaracharya says, అది మళ్ళీ శ్లోకం ఉంది, 4 లైన్ల శ్లోకం చదువుతాను. జపో జల్ప శిల్పం సకలం అపి ముద్ర విరాచన గతి ప్రదక్షిణ్య క్రమణం ఆసనాది ఆహుతి విధి. ఇది అలాంటిదే చెప్తోంది. అంటే నేను చేసేటటువంటి కదలికలు అవన్నీ నీకు భ్రమణాలు, ప్రదక్షిణాలు. అంటే నేను చేసే నడకలు, నేను చేసే మూమెంట్స్ అవన్నీ నీ ప్రదక్షిణలే. అంటే ఎప్పుడు అంతటా భగవంతుడిని చూసే వాళ్ళకి ఆ స్థితి సహజంగా వచ్చేస్తుంది. నేను చేసే ప్రతిదీ నీదేనయ్యా, నేనంటూ ఏమీ లేను, సమస్తము నీదే. నేను అంటే ఏ రకంగా ప్రవర్తించినా అవి నీవే అనే భావన ఎప్పుడైతే అది ఇందులో మళ్ళీ చెప్తున్నారన్నమాట. ప్రణామః సంవేశః సుఖం అఖిలం ఆత్మర్పణద్రస పర్యాయస్తవ భవతు తన్మే విలాసితం.
అది తన్నే విలాసితు, నీలోనే నేను విలసిల్లి ఉన్నాను, నీకే ఇవన్నీ అని. అంటే తాను చేస్తున్న యాక్టివిటీస్ అన్నిటినీ నీకోసమే, నీలోనే నేను ఉన్నాను అనే పరమ భావంతో చెయ్యడం. దానికి మీనింగ్ ఉందా? ఉన్నది. whatever action it is of mine may be taken for thy worship. అది నేను చేసే ఏ పనైనా సరే నీ యొక్క పూజ కోసమే, నిన్ను స్తుతించడం as muttering prayer. The manifold సనుగుతున్నట్టు చెప్పిన సనుగుడు కూడా అది నీ యొక్క ప్రార్థనే. The manifold forms of my manual work, as the mudras, gestures, అది అంటే నేను చేసేటటువంటి ముద్రలు అవన్నీ కూడా నీవే, నీ యొక్క పనులే. employed in worship. నిన్ను పూజించడానికే అవన్నీ చేస్తున్నా. ఓకే. Loitering as going round thee. నేను ఇటు అటు ఎక్కడైనా తిరుగుతున్నానంటే, ఈవెన్ మనం మార్నింగ్ వాక్ వెళ్తాం, ఈవినింగ్ వాక్ వెళ్ళినాం, అదంతా కూడా ఆయన ప్రదక్షిణాలుగానే మనం భావించవచ్చు. ఎందుకంటే నిజంగా కూడా సత్యమే, ఆయన లేని స్థలం అంటూ ఏం లేదు. మనం ఎక్కడ ఏ పని చేసినా లక్ష్యం ఉండాలి, ఉద్దేశ్యం ఉండాలి, అక్కడ అది ముఖ్యం. కానీ ఆయన ఎక్కడైనా ఉంటాడు, అది ఎక్కడైనా అందుకోగలడు. ఏ పని చేసినా ఆయనదే, ఆ పరమాత్ముడిదే అన్న భావంతో మనం చేస్తే అది భక్తి. అటువంటి భక్తికి అది మానసికంగా ఆయనకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంతేగాని జీవితంలో ఒక్క మనం అనుకున్నటువంటి విగ్రహాన్ని తెచ్చి పూజ చేసేస్తే అది భక్తి అని అనుకోవడం ఎంత మూర్ఖత్వం మనకి ఇప్పుడు అర్థమైంది. అది కేవలంగా ఎలాగవుతుంది, అక్కడ భావన లేని భక్తి ఎలాగవుతుంది? చిన్నపిల్లలు మంట మండినట్టు వాళ్ళు ఏంటంటే ఎన్నో లక్క పెడతలు తెచ్చి, ఇదిగో ఇది పులుసు, ఇదిగో ఇది కూర, ఇదిగో ఇది పప్పు అంటారు. అలాగా మనం కూడా ఆ పిడకల లాంటి అంటే అవన్నీ పెట్టుకుని అహో ఇదిగో ఇది అనేసి అక్కడ పిల్లలైనా మనసు పెడతారు, మనమైతే పెట్టం. మరి అటువంటి భక్తి భగవంతుడికి ఎలా చేరుతుంది? అది భక్తి అసలు నిజంగా చెప్పాలంటే వాళ్ళ ఆటలే ఇంకా నయం. అందులో నిజంగా మనస్ఫూర్తిగా ఇస్తారు వాళ్ళు. ఇదిగో ఇది తీసుకో అంటారు, అందులో ఏమీ ఉండదు, కానీ ఇవ్వడం మాత్రం ప్రేమతో ఇస్తారు. అలా అదేనా లేదు మనలో, అదే మెయిన్. అది లేకపోవడం వల్లే భక్తి శూన్యం అయిపోయింది. అయ్యో భగవంతుడికి ఇవాళ పరమాన్నం చూడండి, పరమాన్నం పెట్టకపోతే ఏమి డేంజరు, ఈ రోజు పరమాన్నం వండాలట, ఈ రోజు గార్లు వండాలట, ఈ రోజు ఫలానా బూర్లు వండాలి. ఆయన ఏమనుకుంటాడు, అలా ఎందుకు అనుకుంటాడు? ఈ మానసిక భావనలన్నీ ఆయనకి ఆపాదించి అతన్ని కలుషితం చేస్తున్నాం. మనం అతని తత్వాన్ని మనం అర్థం చేసుకోకుండా మనం అలాగ దిగజార్చేస్తున్నాం భగవత్ తత్వాన్ని. మన ఇదే జరుగుతుంది. ఏంటంటే క్రమానుసారంగా రొష్టు పట్టేస్తుంది అంటే ఇదే. అంటే మనం ఆ సాంప్రదాయాలన్నీ కూడా అలా తయారైపోతాయి. అసలు సంగతి వదిలేసి చెప్పాను కదా, తద్దినం పెట్టేటప్పుడు ఒక బ్రాహ్మడు ఇంట్లో పిల్లి అడ్డంగా తిరుగుతోంది అంటూ అన్నిటినీ అంటే ఇవతల అన్నాన్ని ముట్టేసుకుంటోందని ఆయన కట్టేస్తాడు. ఆ కొడుకు చిన్నప్పటి నుంచి చూస్తాడు, మా నాన్న తద్దినం పెట్టినప్పుడల్లా పిల్లిని కడుతున్నాడు, ఓహో తద్దినం అంటే పిల్లిని కట్టాలి కాబోలని లేని పిల్లిని కొనుక్కొచ్చి ఇంట్లోనేమో స్తంభానికి కడతాడు. అలా ఉంటాయి మన సాంప్రదాయాలు. అంటే అర్ధహీనంగా పనులు చేస్తున్నాం. మన భక్తి అలాగే ఉంది. అసలైన భావం లోపించిపోయింది, మిగతా యాక్టివిటీసే మిగిలాయి. అది శూన్య భక్తి కాదా? శూన్యం అయిపోయింది, అందులో ఏమీ లేదు. అంటే ఏం చెప్పాలి, శుష్కం. ఓకే. My taking nourishment as offering oblations to thee. అది నేను ఆహారం తీసుకుంటున్నానంటే నీకు నేను అవన్నీ సమర్పిస్తున్నాను అంటే తాను తింటున్నాడని ఫీల్ అవడు. భక్తుడు భగవంతుడికి పెడుతున్నాను అనే భావంతో తింటాడు. ఆ భక్తి పరాకాష్ఠలో అలా ఉంటుంది. అసలు తనకంటూ ఏమి ఉండదు. తను ఉండడు గనక ఆ పరమాత్ముడికి ఇవ్వడంలో అనంత ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. ఆ భావంతో తిన్నది ఆయనకి ఎంతో పుష్టిని కూడా ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. Lying down as prostrating before thee. ఆయన కింద చేరబడ్డాడంటే నీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాను అని అర్థం. And attending to all other comforts as dedicating my entire self to thee. ఇతరమైనటువంటి ఏ రకమైనటువంటి సుఖాలు అనుభూతి చెందినా
అప్పుడు అవన్నీ ఆయనకి సమర్పణ అనే భావంతో తన అంతా మొత్తం తన సెల్ఫ్ అంతా సరెండర్ చేసేసాడు. ఇంకా ఆయన అంటూ ఏమీ లేదు. ఏ కంఫర్ట్ పొందుతున్నా అనుభూతి చెందే భోగి కూడా ఆ పరమాత్ముడే. లోపలుండి బాధపడుతున్నవాడు ఆయనే, ఇంకా తానుగా ఉండడనమాట. ఇక్కడతో ఈ సూత్ర నంబర్ 16 ఇస్ ఓవర్. సూత్ర నంబర్ 17 స్టార్ట్స్. 17th సూత్ర కథాదిష్వితి గర్గః. కథాదిష్వితి గర్గః దిష్వితి మీనింగ్ ఇచ్చాడు కదా, పదం మీనింగ్ మీనింగ్ ఉంది, మీనింగ్ కూడా ఉంది. The sage Garga thinks that bhakti consists in talks of his glory and greatness. ఆ గర్గహ అన్నది నాకు తెలియలేదు. అంటే గర్గహ అన్నది పేరు, అంటే సేజ్ అంటే మహాత్ముడైన గర్గు ఈ విధంగా చెప్పాడు. నిరంతరం ఆయన కథలు చెప్పుకోవడం కూడా అవన్నీ కూడా ఆయనను పూజించినట్లకే అని. కథాదిశ్యసి కథలు చెప్పుకోవడం గర్గహ అన్నాడు, అంటే అది గర్గుడు చెప్పాడు అలా. Bhakti consists in talks of his glory and greatness and the stories of his various sports and the like. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను, మనం ఏమో ఆ పరమ చైతన్యం కోసం అధ్యయనం చేస్తున్నాం, ఆత్మ జ్ఞానం కోసం తెలుసుకుంటున్నాం. ఇదే కదా మరి భక్తి అంటే. అంతకంటే ఎక్కువ ఏముంటుంది? మనం ఒక మూర్తిని పెట్టి దాని దగ్గర పువ్వులు పడేసి అది భక్తి. ఆయన గుణగానం చేస్తున్నాం, ఆయన యొక్క సర్వ వ్యాపకత్వాన్ని, ఆయన లక్షణాలని మనం ఎంతో చక్కగా ఎలా పొందాలి, ఏం చేస్తే ఆ స్థితి వస్తుంది, ఇవన్నీ మనం చెయ్యడం మరి భక్తి కాదా? అది ఇంకా అతీతమైన భక్తి అని అవేళ నేను చెప్పడానికి కారణం అది. ఎందుకంటే ఇప్పుడు మనం చదువుతున్న పుస్తకాలన్నీ కూడా పూర్తి ఆత్మజ్ఞానాన్ని చెప్పేటటువంటి పుస్తకాలు. త్రిపుర రహస్యం అంటే కేవలంగా ఆత్మజ్ఞానాన్నే చూపించింది. అలాగే అష్టావకర గీత అటువంటిదే, యోగ వాసిష్టం అలాంటిదే, నారద భక్తి సూత్రాలు అలాంటిదే. అందుకని నిజమైనటువంటి భక్తి మనం ఇప్పుడు పూజలు చేసిన కంటే ఫలితాన్ని అనుభవిస్తున్నాం. మనకు ఫలితంతో సంబంధం లేదు, కానీ మనం చేసే పని మాత్రం ఒక పెద్ద పూజ కంటే గొప్పది. ఆ పరమాత్మ తత్వాన్ని గుణగానం చేసుకుంటున్నాం. ఆయన లక్షణాలు ఎలా ఉంటాయి, ఆయన ఏం చేస్తే పలుకుతాడు, ఏ రకంగా మనకు అందుతాడు, లేకపోతే ఆ భగవతత్వం ఆత్మ సాక్షాత్కారం ఎలా జరుగుతుందన్నా, భగవంతుడిని ఎలా పొందాలన్నా రెండు ఒకటే. ఇవన్నీ మనం గుణగానం చేయడం భగవంతుడిని స్మరించినట్టు కాదా, భగవంతుడిని పూజ చేసినట్టు కాదా? అందుకే ఆ గర్గ మహర్షి ఆ కథలు నిరంతరం చెప్పుకోవడం కూడా భగవంతుడికి సంబంధించినవి. అంటే ఆ తత్వాన్ని గుణగానం చేయడం అది భగవత్ పూజతోటే లెక్క అని చెప్పారు. Stories are captivating, full stop. A moral conveyed through a discourse is often dry. When it is embedded in a story, it is lively. The moral conveyed, అచ్చా, ఒక తత్వం మామూలుగా చెప్పినప్పుడు అది శుష్కంగా ఉండొచ్చు, అది అంటే చిన్నపిల్లలకి. అలాగే కదా కథ రూపంలో చెప్తే అదే వాళ్ళకి ఆ తత్వం బాగా వెళ్తుంది. అర్థమైంది కదా? అంటే కథ రూపంలో మోరల్ ఏదైనా చెప్పామనుకోండి, విలువ కథ రూపంలో చెప్తే పిల్లలు బాగా అర్థం చేసుకుంటున్నారు. అదే మనం కేవలంగా ఇలాంటి వాల్యూస్ అని చెప్పినప్పుడు వాళ్ళకి అంత బాగా రుచికరంగా ఉండదు. అదే ఒక చక్కటి కథ రూపంలో మార్చేసే కన్నా చాలా ఆనందంగా ఉంటుంది. A spiritual lesson or essay is uninteresting to all except the keenest seeker after truth. A story or a parable is liked by all. అది అంటే అటువంటి సత్యాలు బాగా ఆధ్యాత్మిక తపన ఉన్నటువంటి సాధకులకి మాత్రమే అవి నచ్చుతాయి. కానీ ఒక కథగా అలాంటివి కథానికలు ఇవి అందరికీ నచ్చుతూ ఉంటాయి. ఎలా అయితే ఒక పాట అందరికీ నచ్చుతుంది, ఒక స్పీచ్ అయితే ఎవరో ఆసక్తి ఉన్న వాళ్ళే. ఇప్పుడు చూడండి, మనం పాటలు పాడుతున్నాం అంటే ఒక 1000 మంది వచ్చేస్తారు. అదే మనం ఒక విషయం ఇలాంటివి చెప్తున్నామన్నా లేదా ఒక పురాణం చెప్పినా చాలా మంది వస్తారు. కానీ ఇలాంటి భగవతత్వం ఆత్మతత్వం అనేటప్పుడు చాలా తక్కువ మందే దాని మీద ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
From the most ancient times, the storytelling method has been resorted to by our elders to impart moral lessons and spiritual truths to the youngsters. అది చిన్నపిల్లలకి ఏదైనా వాళ్ళకి నీతి సూత్రాలు ఏవైనా చెప్పాలంటే సాధారణంగా కథల రూపంలో చెప్తే వాళ్ళకి హత్తుకుంటున్నాయి. అందుకనే అలాంటి కథలు, కథానికలు ఇలాంటి విధంగానే మనం చిన్నపిల్లలకి బోధపరుస్తూ ఉంటాం. మోరల్ క్లాస్ లో కథలు చెప్తే పిల్లలు చాలా ఉత్సాహంగా వింటారు. అంతేగాని ఇలా ఒక 5-6 వాక్యాలు చెప్పి ఇవి మోరల్ వాల్యూస్ అంటే వాళ్ళకి నచ్చవు. అది కథ రూపంలో చెప్తే చాలా మందికి, అంటే సామాన్యంగా పిల్లల లాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళకి కూడా అవే ఇష్టపడతారు. Just as there have been devotees who have reached the goal of life by means of puja and puja alone. పెద్ద లైన్ చదువుతా మధ్యలో కట్ చేస్తా, అంటే అక్కడికి ఏం కాన్సెప్ట్ అర్థం కావట్లేదు, ఏం చెప్తాను నేను. There have been those who have attained him by hearing his leelas alone. కదా, అయితే ఆయనని పొందిన వాళ్ళు కేవలం పూజలతో పొందిన వాళ్ళు ఉన్నారు, కేవలం ఆయన లీలలతో పొందిన వాళ్ళు ఉంటారు. The foremost such devotee is, of course, Raja Parikshit. వాళ్ళలో చాలా అద్భుతమైనటువంటి భక్తుడు ఎవడంటే పరీక్షితుడు అనే మహారాజు. 7 days he continuously listened to the stories of the Lord's incarnations and attained moksha or liberation thereby. ఆయన 7 రోజులు ఈ భగవద్ అవతార విషయాలన్నీ విని ఆయన పూర్తిగా ముక్తిని పొందేది. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, అలర్ట్నెస్ తోటి శ్రద్ధా భక్తితో వింటే ఎవరైనా పొందుతారు. మనం ఏం చేస్తాం, ఆ పరీక్షకి 7 రోజులు భగవద్ అవతారాలు విషయాలు విన్నాడని మనం కూడా అవి ఏంటంటే అధ్యయనం చేస్తూ ఉంటాం. అక్కడ మనకి శ్రద్ధా భక్తి లేకుండా చేసే అధ్యయనం వల్ల పొందాం. అక్కడ పరీక్షిత్తు గాని ఆ జనకుడు గాని ఎంత త్రికరణ శుద్ధితో, ఎంత నిజాయితీతో ఆయన నేను అర్పించేశానంటే తన శరీరాన్ని అర్పించేశాడు, మనసును అర్పించేశాడు, ఇంకా మనసు తన వశంలో లేదని ఉండిపోయింది. అది అంత నిజాయితీ, అంత సత్యత, తర్వాత రుజుత్వం లోపలేమో అంత త్రికరణ శుద్ధిగా శ్రద్ధ ఉన్నప్పుడు మాత్రమే ఇది సంభవం. అంతేగాని వాళ్ళు ఆ పురాణం చదివి తరించారు, మనము ఆ పురాణం చదివేద్దాం. అలా అక్కడ ఎవరికో ఉసిరికాయ అంత బంగారం ఇచ్చేసరికల్లా శంకరాచార్యుడు ఏముని కనకధారా స్తోత్రం చదివితే వాళ్ళకి ఎంత అంటే చదివాడు అనమాట. అప్పుడు ఆయన ఆనందపడుతూ కనకధారా స్తోత్రం చదివాడు. అంటే చదివితే ఆయన వాళ్ళకి ఆ నిరుపేదలకి బంగారం ఇవ్వగలిగాడు. అలాగా అంటే అతని అక్కడ ఏంటంటే ఆ భక్తి పారవస్యం ముఖ్యం. ఇప్పుడు మనకేంటి శుష్కంగా కనకధారా స్తోత్రం మాత్రం మనస్సు ఇటు అటు వెళ్తూ 4 సార్లు చదివేస్తాం. ఎక్కడొస్తుంది మనకి? హృదయంలో భక్తి లేదు. కనకధారా స్తోత్రమే చదవక్కర్లే, భక్తితోటి ఆ మనస్సుని పరమాత్ముడా మేము ఇలా ఉన్నాం, సమస్తం నువ్వే చూడాలి అని అర్పించుకుంటే ఆయనే పలుకుతాడు. ఆ స్తోత్రాలు కూడా అక్కర్లే. మనుషులకి ఏంటంటే స్తోత్రాల మీద ఉన్న నమ్మకం మనోభావన మీద లేదు. ఆఖరికి అలాగైపోయింది మన గతి. అంటే మనస్సుతో తెలుగులో చెప్తే పాపం భగవంతుడికి అర్థం కాదా? సంస్కృతమే అర్థం అవుతుందా? సంస్కృతంలో ఎందుకు చెప్పాలి ఆయనకి? అన్ని సంస్కృతం. ఒకనాడు వాడుక భాష సంస్కృతం ఉండేది, అప్పుడు అన్ని సంస్కృతంలోనే. ఒక చాకలాడు, ఒక ఇంట్లో పనివాడు కూడా సంస్కృతం మాట్లాడేవారు. మనకి ఎలాంటి కండిషనింగ్ వచ్చేసిందంటే సంస్కృతమే భగవంతుడికి అర్థం అవుతుంది, మామూలు మన భాష మీకు అర్థం కాదు, మన మానసిక భావం మనకు అర్థం కాదు అన్న అధోగతికి వచ్చేసాం. అన్నిటికీ సంస్కృతమే కావాలా? అర్థం కాని భాషలో, మనకే అర్థం కాని భాషలో ఆయనకి చెప్తే ఆయన ఎలా అర్థం చేసుకుంటాడు? పాపం ఏమిటి ఇస్తాడు? అది ఏవి మనం ఆలోచించాం. మన మూర్ఖత్వాలు రాను రాను మన సాంప్రదాయాలు ఎంత క్షీణించిపోయాయంటే మనకు అర్థం అవని భాషలో మనం ఆయన ఏదో అడుగుతున్నాం, ఆయన వినేస్తాడు, ఇచ్చేస్తాడు. ఏమైనా బాగుందా? అలా ఉంది. మనం ఇంత చదువుకున్న వాళ్ళు ఆ పనే చేస్తారు. అర్థం చేసుకుని హృదయంతో మనస్సుతో అడిగితే చాలదా? సింపుల్ గా ఆయనకి తెలియదా? సంస్కృత పదజాలం పెట్టాలా? అర్థం కాని సంస్కృత పదాలు పెట్టాలా? అక్కడ ఆ స్తోత్రంలో ఏం చెప్పారో తెలియదు,
స్తోత్రం చదివేస్తాం, పూజలు చేసేస్తాం. పూజల్లో సంస్కృతంలో ఏముందో మనకు తెలియదు. ఎందుకండి వింటాడు? ఆ పూజకి ఏమైనా విలువ ఉంటుందా? సంస్కృతానికి ఎవరు చెప్పాడండి? ఆయనకి సంస్కృతం తప్ప అంతటా తెలిసిన వాడికి ఎన్ని భాషలు తెలుసండి? ఆ సంస్కృత భాష హృదయ భాషే తెలుసు ఆయనకి. అసలు మనకి భాష అక్కర్లే. ఆ సంస్కృత శ్లోకాలు చదివేయడం, ఓహో పూజ అయిపోయింది అనుకోవడం. ఎందుకది? అది పూజ ఏమిటి? ఆఖరికి మనస్సుతో, నిర్మలమైన మనస్సు, భగవంతుడా ఇది నా పరిస్థితి అని ఆ విషయాన్ని విన్నవించుకునే స్థితి పోయింది మనకి. ఆ భగవంతుడు ఉన్నాడన్న స్థితే పోయింది. ఆ హృదయంతో చెప్పుకునే స్థితి లేదు. కేవలంగా సంస్కృతంలో శ్లోకాలు చదివితేనే వింటాడు ఆయన అన్న కండిషనింగ్, దట్ ఈస్ ఎ కండిషనింగ్. అలాంటివన్నీ మనకి మనసులో తిష్ట వేసి కూర్చున్నాయి. ఎందుకండి సంస్కృతం ఆయనకి ఒక్క సంస్కృతమే అర్థం అవుతుందా? పాలి భాష అర్థం కాదా? తెలుగు భాష అర్థం కాదా? అంత అసలు భాషే లేని హృదయ భాషే అర్థం చేసుకోగలడే, ఆయనకి ఎందుకు సంస్కృతం? ఇలాగ మనం పూజలన్నీ ఆఖరికి దిగజారిపోయాయి. మనకు అర్థం కానివేవో మనం అక్కడ వర్లించేస్తాం, పూజ అంటాం, అయిపోయింది మన పని. ఈ లోపల అలా వాళ్ళు వస్తే అదే కూర్చోండి కూర్చోండి అంటే మన మనసు అంతా ఇక్కడ ఏం ఉండదు. ఆ వర్లించే వాటి మీనింగ్ తెలియదు కదా, అందుకే మనం మిగతా యాక్టివిటీస్ ని ఇంపార్టెన్స్ ఇస్తాం. అది పూజ అంటాం. ఆ 4 రకాల పూజ పుష్పాలు ఇంట్లో ఉంటే, లేకపోతే పక్క వాళ్ళు ఇంట్లో ఉంటే కోసేసి, లేకపోతే బజార్లో ఉంటే కొనేసి పెట్టేస్తాం, అయిపోయింది. అది అంటే ఇదంతా మనం అర్థం చేసుకుంటే ఎంత మీనింగ్లెస్ పని ఉందండి. అంతకంటే చిన్నపిల్లల ఆట నాకు నచ్చుతుంది. వాళ్ళు మనస్ఫూర్తిగా పప్పు అంటూ పప్పిస్తారు. అందులో పప్పు ఉండకపోవచ్చు, వాళ్ళ హృదయం ఉంది అక్కడ, మనం అది ఉండదు. ఓకే, ఇలా చెప్తే చాలా సమయం అయిపోతుంది కానీ, అంటే నా ఉద్దేశం ఏంటంటే అలాంటి మీనింగ్లెస్ పనులు చేసి అది పూజ అంటాం. దానికి ఒక పేరోటి, నేను పూజ చేసేసాను, దేవుడు చేసేసారు, అర్థం కాని స్తోత్రాలు వర్లించారు, అది పూజ? ఆయనకి ఎందుకు అర్థం అవుతాయి నీ మనసులో లేని విషయం? మనకే అర్థం కాని విషయం మనం 4గురికి చెప్తే ఒక పాఠమే అర్థం కాదే ఒక పిల్లాడికి? ఆ భగవంతుడికి ఎలా వెళ్ళిపోతుంది మనకు అర్థం కానిటువంటి 4 ముక్కలు నోటితోటి అనేస్తూ ఉంటే? ఎంత దిగజారిపోయాం మనం కూడా. ఎంత విద్యావంతులు అని చెప్పుకుంటున్న మనం కూడా ఎంత అవిద్యావంతులుగా ఉంటున్నామో మనం అర్థం చేసుకుంటే. ఇప్పుడు మనకి ఇందులో వస్తున్న మా అసిస్టెంట్ కమిషనర్ గారు మేడం పెళ్లిట తెలుగులో జరిగింది. అది ఎంత అద్భుతం అనిపించింది. ఆ శ్లోకాలన్నింటినీ తెలుగులో మార్చుకున్నారు వాళ్ళు. తెలుగులో అందరికీ అర్థం అవ్వాలని తెలుగులో చేసుకున్నారు. అద్భుతం కదా. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరికీ ఆ శ్లోకాల్లో అర్థం ఏమిటో తెలియాలి. ఆ భార్య అంటే ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా వాళ్ళు ఏం ప్రతిజ్ఞలు చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. ఇతను చెప్తాడు, వీళ్ళు అది అంటే రిపీట్ చేసేస్తారు. అది ఏమిటి? అది అర్థం లేని సంప్రదాయాలు అయిపోయి ఆఖరికి. ఓకే, next paragraph. This is practice of the presence of God made easy. One who listens to the stories of the Lord lives in the presence of God. అంటే భగవత్పరమైనటువంటి ఆ కథలు అవన్నీ వినడం వల్ల ఇప్పుడు మనం అంతకంటే కొంచెం మీదకి వచ్చి అసలైనటువంటి ఆత్మతత్వం కోసం నిరంతరం జ్ఞాపకం చేసుకోవడం వల్ల, నిన్న మేడం అడిగినట్టుగా ఏమిటి లాభం అన్నారు. అది చాలా పెద్ద విషయమే. ఎందుకంటే ఎంత పెద్దది అంటే, ప్రతి నిత్యం బుద్ధుడు గారు చెప్పినట్టుగా ఆత్మతత్వం ఇది అని మనం జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఏం జరుగుతుంది? ఎన్నిసార్లు జ్ఞాపకం చేసుకుంటున్నాము అంతటి 1000 సార్లు విషయం మర్చిపోతూ ఉంటాం మనం. ఆ మర్చిపోయే స్థితి ఉంది కనుకే జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అసలైనటువంటి ఆత్మతత్వం ఏమిటి, అది కాని దాంట్లో నేను జీవిస్తున్నాను అని మనం 10 సార్లు జ్ఞాపకం చేసుకుంటే 1000 సార్లు మర్చిపోతున్నాం. అందుకని ఆ జ్ఞాపకం చేసుకోవడానికి ఆవశ్యకత చాలా ఉంది. ఒక ఇనప వస్తువు ఉన్నది, అలా వాడుతూ ఉంటే దానికి ఏంటంటే రస్ట్ అంటే ఏమంటారు, అది పట్టేస్తుంది. అంటే తుప్పు పట్టేస్తుంది. తుప్పు పట్టేసిన తర్వాత అది సరిగ్గా పనిచేయదు. అప్పుడు ఏం చేస్తాం? ప్రతిసారి దానికి సాధన పడతాం, అంటే అది బాగా ఉండడానికి. అలాగే మనం ఈ సత్సాంగత్యం అన్నది పుస్తకాల వల్ల, మనుషుల వల్ల, ఈ భగవంతుడి యొక్క తత్వాన్ని తెలుసుకోవడం కూడా సాంగత్యం కలిగి ఉండడమే. ఇలాంటి వాటి అన్నిటి వల్ల కూడా ఆయనకి మనం సమీపస్తులై మన జీవితంలో మనం చేస్తున్న తప్పులేమో తెలుసుకుని మనం కరెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటాం. ప్రతిరోజు ఇది అవసరమే. ఎందుకు అవసరం అంటే 10 సార్లు చదివితే 1000 సార్లు మర్చిపోతున్నాం అనే విషయం మనం గుర్తు చేసుకోవాలి. అసలు 10 సార్లు కాదు, ఇంకా 1,000,000 సార్లు మర్చిపోతున్నాం మనం. అసలు ఆ విషయమే గుర్తుండదు, ఏదో చదివేస్తాం వదిలేస్తున్నాం. అలా కాదు. అలా కాకపోతేనే ఆ జ్ఞానం నిలుస్తుంది.
he completely identifies himself with the story. అది ఇప్పుడు నేను ఒక రోజు మా ఇంటి పక్కన ఉన్న కావ్యకంఠ గణపతి ముని గారి మనవరాలు ఉంటే వాళ్ళ ముని మనవడు ఒక చిన్న పిల్లాడిగా ఉన్నప్పుడు నేను ఏంటంటే పూతన కథ చెప్పాను. అంటే ఆ కృష్ణుడు పూతను ఎలా చంపాడు అటువంటి. మర్నాడు వచ్చి ఆ పిల్లాడు అప్పుడు 4 ఏళ్ళు అంతా ఉంటాడు, వచ్చి నాకు కథ చెప్పేస్తున్నాడు. మా ఇంటి దగ్గరకు ఒక పెద్ద రాక్షసి వచ్చింది, నేను ఇలా పడేసాను, ఇలాగ చేశాను, పడిపోయింది ఇక్కడి నుంచి అంత దూరం అని బోధపరిచేస్తున్నాడు. అంటే ఏంటంటే పూర్తిగా వాళ్ళు దాంట్లో లైవ్ అయిపోతారనమాట. పిల్లలకి ఏదైనా చెప్తే తనే అందులో హీరో అయిపోయి మిగతా తను చేస్తున్నది అలా వాళ్ళు అనుభూతి చెందుతూ ఉంటారు. అది చాలా బాగా హత్తుకుంటాయి అన్నమాట కథల వల్ల. It is said that Raja Kulasekhara, when he was listening to the story of Lord Rama and heard that Ravana had carried Sita away to Lanka, commanded the army to follow him and jumped into the sea to go to Lanka and rescue Sita. ఒకసారి కులశేఖరుడు అనే రాజు రామాయణాన్ని వింటూ, అంటే అంతలో ఎంత నిమగ్నమై వింటున్నాడంటే, రావణాసురుడు సీతని తీసుకెళ్లిపోయాడు అనగానే ఆయన ఆర్మీ అంతటికి కమాండ్ చేశాడు, అంటే ఆర్డర్ ఇచ్చేసాడు, మీరందరూ రెడీ రవ్వండి, సన్నద్ధులు అయిపోయింది, ఎందుకంటే ఆ సముద్రంలో దూకుదాం, సముద్రం అవతలకి వెళ్ళాలి మనం అనేసి. అంటే అంతలాగా, అంటే అలాంటి రాముడికి అంత బాధాకరమైన పని అయిందా, ఆ సీతని మనమే తెచ్చిపెట్టేయాలి అనే భావన ఆయనకు వచ్చేసింది అన్నమాట. It is but natural that such great bhaktas should attain union with God by hearing his leelas. అది ఆయన లీలలు వినడం వల్ల ఇటువంటి భక్తులకి ఏంటంటే ఆయన తోటి ఐక్యత వచ్చేస్తుంది, ఆ పరమాత్ముడే తాను అని. అసలు చాలా మంది భగవంతుడి నుంచి కోరడమే గాని భగవంతుడికి నేను ఏమిస్తున్నానని ఆలోచించడం. అంటే ఆయన నుంచి ఆయన అంటే కోరికలు తీర్చే మెషిన్ అనే మన భావన గాని, అసలు ఆయనకి మనం హృదయంతో ఏమైనా సమర్పిస్తున్నామా, ఆయన చేస్తున్నటువంటి అనంతమైన ఉపకారాలని మనం గమనిస్తున్నామా అన్నది ఎప్పుడు చూసుకోండి. ఆ రకంగా కొంత భక్తులకి ఆ భగవంతుడికి కష్టం కలిగించడం కూడా ఇష్టం ఉండదు, అలా ఉంటుంది వాళ్ళకి స్థితి ప్రేమలో. అందుకే కదా ఆ గోపికలు కృష్ణుడికి తలనొప్పిగా ఉంది, మీకు పాదధూళి ఇమ్మని అంటే వెంటనే ఇంకా హెజిటేట్ చేయకుండా పాదధూళి ఇచ్చేస్తారు. దేంతో తగ్గితే తగ్గింది, ఆయనకి తగ్గడం ముఖ్యం. అయ్యో పాదధూళా అలా ఇవ్వచ్చా అని ఉద్ధవుడు ఫీల్ అయ్యాడేమో గాని గోపికలు అసలు అంటే ఉద్ధవుడు వస్తాడు, ఆ మిగతా భక్తులైన వాళ్ళు అలా ఫీల్ అయినారు. కానీ గోపికలకి భక్తి ఎలాంటిదంటే భగవంతుడు బాధపడకూడదు, ఆయన బాధ ఇమ్మీడియట్ తగ్గిపోవాలి, అది ఒక్కటే వాళ్ళకి ముఖ్యం. అది అటువంటి భక్తి ముఖ్యం. Next paragraph. To others, listening to the kathas is akin to the Vedantic Sravana, Manana, Nididhyasana. అంటే మిగతా వాళ్ళకి భక్తులు ఇలా ఉంటే మిగతా వాళ్ళకి ఏంటంటే వేదాంత శ్రవణము, మననము, నిధిధ్యాసనము ఇవి చాలా ముఖ్యం. అంటే ఇప్పుడు మనం చేస్తున్నాం ఆ పని. నిధిధ్యాసనం అంటే మనం శ్రవణం చేసి మననం చేసి దాని మీదనే దృష్టిని పెట్టడం. ప్రతి నిత్యము ఏదైతే వింటున్నామో ఈ జగత్తు సత్యము కాదు, అది దాన్ని నిధిధ్యాసన చేయాలి. అంటే ఇది కేవలంగా ఒక అంటే అద్దంలో ప్రతిబింబమా, ఈ ప్రతిబింబాన్ని నేను సత్యం అనుకుంటున్నానా అని దాని మీదే నిధిధ్యాసన నిరంతర ధ్యానం పెట్టగలగాలి. అప్పుడు మనకి అందులో సత్యం మనకి అనుభవం పూర్వకం అయిపోతుంది. The story is heard, it appeals to the heart. Even after some time you go on thinking of it, that is manana. అది చెప్తున్నారు. మననం అంటే ఒక కథ వినడాన్ని శ్రవణం అంటాం, దాన్ని మళ్ళీ మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాం. ఇంత ఇలా చేసాడా ఆ రాములు వారు, 14 ఏళ్లప్పుడు అడవికి వెళ్ళిపోయాడే, అంత చిన్నవాడుగా 12 ఏళ్లప్పుడే ఆయన జ్ఞానప్రాప్తి వచ్చేసిందా, ఇలాగ వింటున్నామంటే అది మననం. ఆ తర్వాత అక్కడే చెప్పారు విన్న విషయం మీద చదువు You reflect over it
It generates deep devotion to God. అది రిఫ్లెక్ట్ ఓవర్ ఇట్ అంటే దాని మీదనే మనం మనస్సును పెట్టడం వల్ల చాలా లోతైనటువంటి భక్తి మనకు ఉదయిస్తుంది హృదయంలో. You naturally meditate upon Him whose glories you have heard. అది ఎవరి వైభవాన్ని అయితే మనం వింటున్నామో ఆయన కోసమే మనం సాధారణంగా ధ్యానంలో పెట్టుకుంటూ ఉంటాం. ఇంత గొప్పవాడా, ఇంత అనంత శక్తి సమర్థుడు, అంత సమర్థత ఉన్నవాడు, అంత దయామయుడు, అంత న్యాయము ధర్మము ఉన్నవాడు, ఇలాగా మనం విన్నవన్నిటిని అప్పుడు ఆలోచిస్తూ ఉంటాం. అంటే ధ్యానంలో పెడతాం ఈ విషయాలు. This is nididhyasana. అది అంటే ఇప్పుడు మనం వింటున్నది ఏంటి? అన్రియాలిటీ ఆఫ్ ది వరల్డ్. అసలు ఈ ప్రపంచం సత్యం కాదు, సత్యం అనేది చైతన్యమే. అది మనం నిధిధ్యాసనలో పెట్టాలి. సత్యం చైతన్యమే. చైతన్యాన్ని వదిలేసి నేను ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ పట్టుకుంటున్నానేంటి, వీటిని కోరుతున్నానేంటి? చైతన్య స్వరూపుణ్ణే కదా నేనని ఎందుకు అనుకుంటా? అది మనం నిధిధ్యాసలో పెట్టాలి. What the Jnana yogi strives hard to attain, the bhakta gets very easily. అది జ్ఞానంతో మనం ఏదైతే జ్ఞానయోగి పొందడం కష్టం, భక్తుడు చాలా సులువుగా దాన్ని పొందగలడు. Next paragraph. Stories are of great value even to those who do not aspire to reach Him through them. అది అంటే వాటి ద్వారా స్టోరీస్ ద్వారా భగవంతుని చేరుకోవాలనే ఇష్టం లేని వాళ్ళకి కూడా స్టోరీస్ మాత్రం చాలా ఉపకారంగానే ఉంటాయి. They mold their personality. వాటి వ్యక్తిత్వం ఉంది, అంటే వాటి గొప్పతనం ఉందని. They mold their personality అంటే భక్తుల పర్సనాలిటీ. అదా మౌల్డా అంటే భక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని మార్చేస్తాయి. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా మంచితనాన్ని ఆలోచిస్తూ ఉంటే మంచిగా అయిపోతారు. ధర్మాన్ని ఆలోచిస్తున్న వాళ్ళు అధర్మపరులు కూడా ధర్మంగా ఉంటారు. అలాగే దానగుణం ఉన్నది, అలాగే ఇతరులకి సేవ చేయడం, ఇతరుల రక్షణ, ఇవన్నీ భగవంతుడు చేపట్టిన కార్యాలని వాళ్ళు కూడా ప్రతినిత్యము నిధిధ్యాసనలో పెడుతూ అంటే వాళ్ళకి తెలియకుండానే వాటిని ఆలోచిస్తూ ఉండడం వల్ల వాళ్ళకి ఆ లక్షణాలు వచ్చేస్తూ ఉంటాయి. Next paragraph. After all, this is the only criterion of study or hearing. ఇది మొత్తం మనం వినడం వల్ల, శ్రవణం వల్ల, అధ్యయనం వల్ల ఈ రకమైనవన్నీ సంభవిస్తాయి. What we study or listen to must enter our inmost being. మనం ఏం చదువుతున్నాము, ఏది అధ్యయనం చేస్తున్నాము, ఏది వింటున్నాము, అది మన ఇన్నర్ గా చాలా డీప్ గా మనకి లోపలికి వెళ్ళాలి. It should be thoroughly assimilated. మనం సంపూర్ణంగా మనం గ్రహించగలగాలి. అంటే పూర్తిగా దాన్ని జీర్ణం చేసుకుని, జీర్ణం అయిపోయిన దాన్ని లోపలికి ఎసిమిలేట్ చేస్తా ఉంటారు. అంటే అలా అంత స్థాయిలో లోపలికి తీసుకోవాలి. Otherwise it is useless for us. అలాగా కాకపోతే అలా చదివి అలా వదిలేస్తే మనకి ఏమీ ఇస్తారు, ఉపయోగమే లేదు. Constant hearing of the Leelas of the Lord, like the Bhagavata, Ramayana, etc., are of great value in this respect. అంటే రామాయణం, భాగవతం ఇలాంటివన్నీ చదవడం అన్నది కాన్స్టెంట్, అంటే నిరంతరంగా వాటి కోసం మననం చేయడం, చదువుతూ ఉంటే ఏం జరుగుతుంది? అందులో క్యారెక్టర్స్ మనం ఆలోచిస్తున్నాం. అందులో చెడుతో ఉన్న వాళ్ళ గత ఏం జరిగింది, మంచి వల్ల ఎన్ని మంచి పనులు చేస్తున్నాయి, ఎంత సుఖంగా ఉండొచ్చు, పాండవుల కోసం వింటున్నాం. 5గురే అయినా పాండవులు ఎంత అద్భుతంగా ఉన్నారు ధర్మ మార్గాంతో. ఇలాంటివన్నీ దైవ సహాయం ధర్మ మార్గంలో ఉన్న వాళ్ళకి ఉంటుందా, మనం కూడా ధర్మాన్ని చేపట్టాలి, ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. అటువంటివన్నీ వినడం వల్ల consciously or unconsciously we will pick out some character out of the stories heard and endeavor to emulate that character. కాన్స్టెంట్ గా అంటే నిత్యంగా అలా వినడం వల్ల ఆయన ఏం చేస్తూ ఉంటుంటాడంటే ఆ కథలన్నీ వింటూ ఉంటాడు. ఆ క్యారెక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ భీష్ముడి కోసం విన్నాడు,
ఇంత మంచి ధర్మం ఉన్న భీష్ముడును ఒక చెడు ఆహారం, చెడుతో సంపాదించే అంటే చెడు సంస్కారం ఉన్న వాళ్ళ యొక్క ఆహారం తినడం వల్ల ఆయనకి చెడు రకమైన బుద్ధి వచ్చేసింది. ద్రౌపదిని అలా మానభంగం చేసినప్పుడు కూడా ఏమీ అనలేదు. అదే మామూలుగా ఉన్న భీష్ముడు అలాంటి పని చెయ్యడు, అది దాన్ని నిరోధిస్తాడు. అలాంటివి అంటే మనకు కూడా తెలుస్తుంది, ఓహో చెడు ఆర్జనతో ఉన్నటువంటి ఆహారాన్ని తినడం వల్ల అది విషపూరితంగా మారి మన బుద్ధులన్నీ పాడైపోతాయి. అలా ఎన్నో, ఒకటి కాదు చాలా ఉన్నాయి అందులో అలాంటివన్నీ. ఆయన అందుకే అంపశయ్య మీద అన్నాళ్ళు ఉంటూ అప్పుడు కూడా కేవలంగా శాంతిపురం అన్నది చెప్తాడనమాట. అంటే ఏంటి, హితబోధలన్నీ తాను ఏవైతే గ్రహించాడో అవన్నీ మిగతా వాళ్ళకి చెప్తూ ఉంటాడు. అంటే ఇలాంటివన్నీ వల్ల మనకు ఓహో ఇంత మంచి పని చేస్తే ఇలాంటి లాభం ఉంటుంది. ప్రతి సూక్ష్మము ఉంది అందులో. ధర్మ సూక్ష్మాలు అక్కడ ఎలా పాటించారు అన్నది, ధర్మ సూక్ష్మం తప్పిన వాళ్ళకి ఏ గతులు వస్తాయి, అవన్నీ కూడా వాళ్ళ జీవితంలో ప్రతి వ్యక్తి కూడా చాలా వరకు ఆచరించే అవకాశం ఉంటుంది. అందుకే ఒక్క రామాయణ భాగవతమే కాదు, ఏ మంచి కథ, ఇప్పుడు మిలారేప అనే ఒక సెయింట్ జీవితం నేను చదివినప్పుడు, ఆ మిలారేప అతను ఎవరంటే టిబెటన్ సెయింట్. నాకేమనిపించేది, మనకి అంత ఉట్టికునే ఆయన లాంటి స్థితి మనం రాగలదా ఈ జన్మలో? 7 ఇళ్ళను కడతాడు, 7 ఇళ్ళను కూల్చిమంటాడు ఆ గురువు. ఆయనకి రక్తసిక్తం అయిపోయి ఒళ్ళంతా పుల్లైపోయినా అలాగే పనిచేస్తూ ఉంటాడు. అలాగా ఎన్నో జన్మల కర్మని ఆ గురువు అలా కఠినంగా ఉన్నాడని భార్య అడుగుతుంది, ఎందుకు ఇంత బాధపడుతున్నారంటే వాడికి అంత కర్మ ఉంటే నేను ఏం చేయగలను అంటాడు. ఆ కర్మ ప్రక్షాళన జరిగితేనే ఆయనకి అసలైనటువంటి జ్ఞానబోధ వస్తుంది. అలాగా అది వాళ్ళు మహాత్ములు కూడా మనం చదివిన దగ్గర వాళ్ళు వస్తారన్నమాట సూక్ష్మ రూపంలో. ఆ సమయంలో ఉన్న వైరాగ్యం ఏంటిది, ఆయన లాగా స్థితికి వెళ్ళాలి. ఆయన ఎంతమందికి ఎలాంటి వాళ్ళకి చిన్న పాటల రూపంలో జ్ఞానబోధ చేస్తూ ఉండేవాడు. అలాంటి స్థితిలో మనం ఉండగలమా? అసలు మనం అన్ని ఇదే ముఖ్యమని పట్టుకుని వేలాడుతున్నామే, ఇలా రేపు అలాంటి స్థితికి ఎప్పుడు చేరగలం అనిపిస్తుంది అనమాట. అంటే ఆ కథ చదువు కథ కాదు, నిజంగా జరిగిన విషయమే. ఆ పలానా 16వ సెంచరీలో ఏదో సెంచరీ కూడా చెప్పాను, నాకు అవి గుర్తులేదు. అయితే ఆ చదువుతున్నంతసేపు కూడా మనం ఏ స్థాయిలో ఉంటున్నాం, మనకి ఎంత వైరాగ్యం ఉందని మనకు తెలుస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ మన మీద చాలా ప్రభావితం చూపిస్తాయి. ఓకే, We shall grow in the virtues of our hero or heroine. We shall gradually elevate ourselves. మనం ఉన్నత స్థాయికి తెచ్చుకుంటాం. అందులో హీరో ఎవరో హీరోయిన్ ఎవరో వాళ్ళ లక్షణాలు మనం పొందుతాం. ఇప్పుడు రాధాదేవి భక్తిని చూసాం. అక్కడ రాధ కృష్ణుడి కోసం పరితపించిందంటే ఆమె నిరంతరం కృష్ణుడిని హృదయంలో పెట్టుకుని, ఆమె వార్ధక్యంలో కూడా కృష్ణుడు దూరంగా ఉన్న కృష్ణుడితోటి ఎప్పుడూ కూడా కలిసి ఉండేదన్నమాట. అంటే హృదయాన్ని పూర్తిగా అర్పించేయడం అనేది ఆ భక్తి. అందుకని చాలా మంది రాధాదేవి లాగా కొన్ని ప్రాక్టీసులు చేస్తారు, నేను రాధాదేవి భక్తిని అని. అంటే కృష్ణుడి కోసం రాధ ఎలాగ ఉండేదో అది భక్తి. అక్కడ ఆ భక్తిలో సెక్స్ తో సంబంధం లేదు, తాను పూర్తిగా అర్పించేసుకుంది అంటే కృష్ణుడికి అన్నమాట. ఆమెకి శరీరం ముసలిదైనా శరీరం చిన్నదైనా ఆమెకి సంబంధం లేకుండా ఉండే స్థితి, అది ఆత్మ సంయోగం జరుగుతుంది. అది చాలా గొప్ప విషయం. అలాంటివన్నీ మనం కూడా అలా అవ్వచ్చు కదా అనే సంగతి మనకి అర్థం అవుతూ ఉంటుంది ఇవన్నీ చదువుతూ ఉంటే. Next paragraph. Last but not least, stories captivate even the worldly minded man's heart. అది అంటే ప్రాపంచిక మనుషుల యొక్క హృదయాన్ని కూడా, అంటే పూర్తిగా మెటీరియల్ మైండ్ ఉన్న వ్యక్తులకు కూడా ఈ కథలు వాళ్ళని బాగా ఆకర్షిస్తూ ఉంటాయి. And in the due course of time, even he is turned into a devotee of the Lord to grow into a saint. ఆయన ఏమో మామూలుగా అంటే అస్సలు భగవంతుడు అన్న చింతన లేని వాళ్ళు కూడా ఈ కథలు విన్నాక వాళ్ళకి భగవంతుడి వైపు ఆసక్తి కలిగి వాళ్ళు కూడా ఒక మహాత్ముడిలాగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. అవి జరుగుతున్న ఇన్సిడెంట్స్ ఉన్నాయి, సంఘటనలు ఉన్నాయి. Last paragraph, 2 లైన్లు. Incalculable are the glories of Katha, that is stories of the Lord. Hence, the devotees always talk of the Leelas of God and rejoice according to Sri Krishna in the Gita. అంటే ఆ భక్తుడికి
పారవస్యంలో ఆ భగవంతుడి యొక్క లీలల్ని గానం చేసుకుంటూ ఆనందంతో ఉంటాడు అని కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. అంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ఆ ప్రేమ ఎవరి మీద ఉంటుందో వాళ్ళపైనే ఉంటుంది మన మైండ్ అంతా. అలాగే ఆ భగవంతుడి పైన ఉన్న ప్రేమ వల్ల భగవంతుడి యొక్క గుణగణాలని గానం చేస్తూ ఆయన కథని అంతటిని స్మరించుకుంటూ అలా ఆయన ఎలా ప్రవర్తించాడో ఆ ప్రవర్తన తీరు మనకు కూడా వచ్చేస్తుంది అనమాట. నిరంతరం ఏది భావిస్తే అది మనం అయిపోతాం. అది ఈ కథని స్మరించడం అంటే మనం జ్ఞాపకం చేసుకోవడం వల్ల నిరంతరాయంగా మననం చేయడం వల్ల ఉన్న లాభాలు ఇన్నోటి ఉన్నాయని చూపిస్తున్నారు. ఈ సూత్రం ఇక్కడ అయిపోయింది. 8 గంటల 4 నిమిషాలు అయింది. ఏం చేయగలం పెద్ద ఎవరికైనా ఇంకేమైనా చెప్పదలుచుకుంటే చెప్పండి. ఎందుకంటే ఇది ఇంటరాక్షన్ అన్నది చాలా అవసరం. ఒక్కరే చెప్పి అంటే మైండ్ ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది అంటారు. అందువల్ల ఇంటరాక్షన్ కి అందరూ ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఇప్పుడు కారణం ఏంటంటే అందరూ పార్టిసిపేట్ చేస్తూ ఉండేటటువంటి విధంగా ఉంటే వ్యక్తులు అలర్ట్ గా ఉంటారు. అందుకని ఇంటరాక్షన్ కి అసలు కొంచెం సమయం కేటాయిస్తేనే మంచిది. అందరూ కూడా అనుభవాలు గాని, వాళ్ళు తెలుసుకున్న విషయం గాని, తెలియని విషయం గాని డౌట్సే అడగక్కర్లే. వాళ్ళకి తెలిసిన విషయం కూడా చెప్పొచ్చు ఈ నారద భక్తి సూత్రాలు. అమ్మ నమస్కారం అమ్మ, నేను అనురాధ. చెప్పండి అనురాధ గారు. రోజు పూజ చేస్తూ ఉండి ఒక్కరోజు ఆరోగ్యం బాగాలేక చేయకపోయేసరికి చాలా బాధగా అనిపించేది. ఇప్పుడు మీరు మానసిక పూజ గురించి చెప్పారు కదా, మనసు క్లియర్ అయిపోయిందండి. అంటే మానసికంగా కూడా మనం భగవంతుడికి దగ్గరగా ఉండొచ్చు ప్రయాణాలలో గాని. ఒకసారి అనురాధ గారు, మానసిక పూజే ముఖ్యం, భౌతిక పూజ కంటే. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను కదా. నారాయణ మహారాజ్ అని ఒక 250 years ఆయన సమర్థ రామదాస్ యొక్క 19వ పీఠాధిపతి, విజయనగరం మా ఊరు, మేము అక్కడ ఉండేవాళ్ళం. ఒకసారి వచ్చారు ఎవరింటికి, మా ఇంటికి కాదు, అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసర్ గారు. నాకెవరో చెప్పగా నేను వెళ్ళాను. అప్పుడు ఒక ఆవిడ బంగారం పువ్వులతో తీసుకొచ్చి ఆయన పూజ చేస్తున్నారు. అప్పటికి నేను చిన్నదాన్ని, నేను అనుకున్నాను మా ఇంట్లో పూజలు పలికారు. నేనేం చేస్తున్నాను, ఆవిడ ఆఫర్ చేస్తూ ఉంటే నేను మనసుతో ఆఫర్ చేశాను. అలా ఆఫర్ చేసేసరికల్లా వాళ్ళకి అన్ని తెలిసిపోతాయి. ఆయన ఏమన్నారంటే, అంటే ఆయన కన్నడ అంటే మహారాష్ట్రీయన్ తెలుగు అనమాట. బాహ్య పూజ కంటే మానసిక పూజ చాలా గొప్పది. ఏ అంటూ నావే చూస్తున్నారు. అంటే మనస్సుతో చేసేది చాలా గ్రేట్ అంటున్నారు. అంటే ఆవిడ బంగారం పువ్వులు చేసింది, దాన్ని అర్పిస్తోంది, నేను మనసుతో అర్పిస్తున్నాను. అంటే వాళ్ళకి అన్ని తెలిసిపోతాయి మన మనసు లోపల. వాళ్ళకి మొన్న 40 జన్మల కిందట ఏమిటో చెప్పేవారు ఆయన. అలాగా ఆయన తపశక్తి సంపన్నుడు. అంటే అలాగా మానసిక పూజ చాలా గొప్పది. ఇప్పుడు ఇందాకలు కూడా చూసారా, అక్కడ టన్నుల కొలది ఆ కర్పూరం ఉన్నదిట, భీష్ముడు అదే భీముడు ఇచ్చిన. అంటే నిజంగా కూడా భగవంతుడికి చేరేవి బాహ్య పదార్థాలు కాదు, మానసికంగా అర్పించేవి. అది మనం గ్రహించాలి. అవునమ్మా. ఇంకొకటి మీరు పూల గురించి కూడా చెప్పారు కదమ్మా. పూలు అందరు పెట్టిన మొక్కలు తెంపుకొని వచ్చేసి రాత్రి అనకుండా పగలు అనకుండా తీసుకొని వెళ్ళిపోయి పెట్టేస్తూ ఉంటారు. పెట్టిన వృక్షాలు పెంచిన వాళ్ళు చెట్లు పాడైపోతాయి ఎంత బాధపడతారు అన్నది ఆలోచించరు. వాళ్ళు ఏదన్నా మాట్లాడితే యాక్షన్ వేరే ఉంటుంది. మీరు మానసికంగా అర్పించండి అన్నది నాకు చాలా బాగా నచ్చిందమ్మా. ఇదైతే అసలు రమణ మహర్షి తోటి లక్షపత్రి పూజ చేస్తామంటే 1,00,000 సార్లు నిన్ను గెలుకోవచ్చుగా అని అడిగారట. నువ్వు ఆ లక్షపత్రి పూజ చేసే నిన్ను 1,00,000 సార్లు గెలుకో అన్నారు. చెట్టుకి అంటే ఆ వాటికి ఎంత కష్టం కలుగుతుందని ఆలోచించరు. సరే ఓకే మేడం చెప్పండి. అదే మీరు పూజలో పురస్కారాల మీద ఎంత స్ట్రాంగ్ గా చెప్తూ ఉన్నారు చూసారా, అది నాకు మనసులో బాగా మళ్ళీ నా ఆలోచనలు అన్ని అవే తిరుగుతా ఉన్నాయి. ఇవాళ నన్ను కూడా గుర్తు చేసుకున్నారు, మా పెళ్లి కూడా గుర్తు చేసుకున్నారు మీరు. అంటే మనిషికి అర్థం అయ్యేటట్టు చెయ్యాలి ఏదైనా. అదే అందుకనే అట్లా తెలుగులో అందరికి వివరించి చేసుకోవటం అది నాకు చాలా సంతోషమైన విషయం. మీరు బాగా గుర్తు చేశారు. ఈ కథల రూపంలో చెప్పింది కూడా చాలా బాగుంది. మనం అందుకే చిన్నప్పుడు మేడం నాకు ఎన్నో ప్రైజులు వచ్చేవి.
ప్రతి ప్రైజ్ కూడా ఈ కథలే వచ్చాయి. మహాభారత కథలు, పిల్లల కథలు, ఈ అన్ని పంచతంత్ర కథలు, తర్వాత ఈ భాగవతం కథలు, ఇవే కథలు వస్తే అవన్నీ చిన్నప్పుడు చదవటం వలన ఇన్ని విషయాలు ఇప్పుడు మీరు చెప్పేవన్నీ నాకు మళ్ళీ రీసైకిల్ అవుతున్నాయి. కథలు అనేది ఎంత ఇంప్రెసివ్ గా ఉంటుందో అది మనం స్కూళ్ళల్లో కూడా కథా రూపం అనేది కూడా చాలా మంచి ఇది కూడా బాగుంది. అవును, చాలా పిల్లలు అసలు ఎంత ఇమీడియట్ గా అలర్ట్ అయిపోతారు చూసారా. మనం కూడా అంతే అవుతాం, పిల్లలే కాదు మనకు కూడా అది చాలా ఉంటది. అందుకని నారద భక్తి సూత్రాల ద్వారా ఈ విషయాలు చక్కగా చాలా బాగా నాటుకుపోయేలాగా ఉన్నాయి. ఇంకెవరైనా చెప్తారా? సరే, అయితే మనం టైం అయింది కనుక ముగించేద్దాం. అందరికి